ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు, నీ ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. మరి నాయన ఈ 3వ మాసము ఈ 30వ తారీఖు నాయన నీ సన్నిధిలో చేరి ప్రభా, ఈ రీతిగా నాయన నిన్ను స్తుతించుటకు, నేను కనపరచుటకు, నేను మయంపరచుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఈ దినం చూడని వారు అనేకులు ఉన్నప్పటికీ ప్రభా, కేవలం నాయన నీ కృప ద్వారానే ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి మరుదేమంతటితో మేము స్తుతిస్తున్నాం ప్రభా. మరి నాయన ఆశ్చర్య రీతిగా ప్రభా, మరి తండ్రి నాయన ఈ చివరి మరి ఆదివారం వరకు కూడా ప్రభా మీ దయగల కృపలో మా నాయన ఎంతో క్షేమంగా ప్రభా మీరు మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చిన విధానంకై స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి నువ్వు చేసిన మేళ్ళను బట్టి నాయన ఉపకారమును బట్టి మరుదేమంతటితో మేము స్తుతిస్తున్నాం నాయన. నువ్వు పరిశుద్ధుడవు నాయన ప్రభా. మరి తండ్రి నాయన ఇంత గొప్ప భాగ్యాన్ని కృపను ప్రభా మీరు మాకు అనుగ్రహించిన విధానంకై స్తోత్రాలు తండ్రి. మహాగణుడవు మరి నాయన అద్భుత కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడు ప్రభా. మరి నాయన నిన్ను కలిగి ఉండే గొప్ప భాగ్యాన్ని నాయన నీ సన్నిధిలో ఈ రీతిగా ప్రభా మరి తండ్రి నీ పాదాల దగ్గరికి రావడానికి నువ్వు ఇచ్చిన కృపంతటి బట్టి స్తోత్రాలు తండ్రి. మరి ఈ దినము నాయన ఈ 2వ ఆరాధన మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి తండ్రి ప్రభా పాటల ద్వారా మహిమ పొందండి నాయన. వాక్య పరిచయలో మీరు తోడుగా ఉండండి. దాసుని బలపరిచి బలంగా మీరు వాడుకోండి నాయన. నాకు మాకు ప్రభా కావాల్సిన మాటలు మీరు మాకు అందించండి. మరి తండ్రి ఆ మాటలు మా దగ్గరకు వస్తున్నప్పుడు నాయన మాలో ఎక్కడ కూడా నిర్లక్ష్యము, సోమర్థనము ప్రభా, అజాగ్రత్త మరి నాయన లేకుండా ప్రభా వాటిని నాయన పరిపూర్ణంగా మరి తండ్రి మేము గ్రహించుకోవడానికి సహాయం మీరు మాకు దయచేయండి. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నడిపించండి నాయన. ఈ కూడికి అంతట్లో మీరే అధ్యక్షులు గుండి ప్రభా చక్కగా క్రమంగా నాయన మర్యాదగా జరగలాగున నీ సహాయము నాయన మీరు మాకు దయచేయమని ఈ ఉదయకాల సమయంలో నాయన చేసిన కొద్ది మనవి మీరు ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటాను నా తండ్రి, ఆమేన్. ఉజ్జీకీర్తనల పాటల పుస్తకం నుంచి, అనుబంధం పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 11. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన
ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదం, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము, ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము. మ్రొక్కేదము స్తుతించేదం పొగడేదము, మ్రొక్కేదము స్తుతించేదం పొగడేదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల కీర్తించెదము, ఆయనే నా సంగీతము. ఉజ్జిగీతల పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 287. యేసుని ప్రేమనే మారకను ఎప్పుడు దలచవే ఓ మనసా, యేసుని ప్రేమను నే మారకను ఎప్పుడు దలచవే ఓ మనసా. వాసిగా నాతని వరణామంబును, వాసిగా నాతని వరణామంబును వదలక పొగడవే ఓ మనసా. యేసుని ప్రేమను నే మారకను ఎప్పుడు దలచవే ఓ మనసా. పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభునిలదలచవే ఓ మనసా. పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభునిలదలచవే ఓ మనసా. శాపమునంతయు చక్కగా నోచిన, శాపమునంతయు చక్కగా నోచిన శాంతుని పొగడవే ఓ మనసా. యేసుని ప్రేమను నే మారకను ఎప్పుడు దలచవే ఓ మనసా. కష్టములలో మన కండగనుండిన కర్తను దలచవే ఓ మనసా. కష్టములలో మన కండగనుండిన కర్తను దలచవే ఓ మనసా. నష్టములన్నిటి ననచిన యాగురు, నష్టములన్నిటి ననచిన యాగురు శ్రేష్ఠుని పొగడవే ఓ మనసా. యేసుని ప్రేమను నే మారకను ఎప్పుడు దలచవే ఓ మనసా. మరణతరణి మన శరణుగా నుండెడు మాన్యుని దలచవే ఓ మనసా. మరణతరణి మన శరణుగా నుండెడు మాన్యుని దలచవే ఓ మనసా.
ప్రార్థనలు విని ఫలములు నొసగిన ప్రభుని గదలచవేయో మనసా. ప్రార్థనలు విని ఫలములు నొసగిన ప్రభుని గదలచవేయో మనసా. వర్ధన గోరుచు శ్రద్ధతో దిద్దిన వర్ధన గోరుచు శ్రద్ధతో దిద్దిన వాద్యుని పొగడవేయో మనసా. యేసుని ప్రేమను నే మారకను నెప్పుడు దలచవేయో మనసా. వంచన లేక వరములను సగిన వరదుని దలచవేయో మనసా. వంచన లేక వరములను సగిన వరదుని దలచవేయో మనసా. కొంచెము కాని కూర్మితో దేవుని కొంచెము కాని కూర్మితో దేవుని కొమరుని పొగడవేయో మనసా. యేసుని ప్రేమను నే మారకను నెప్పుడు దలచవేయో మనసా. యేసుని ప్రేమను నే మారకను నెప్పుడు దలచవేయో మనసా. వాసిగా నాతని వరణమంబును వాసిగా నాతని వరణమంబును వదలక పొగడవేయో మనసా. యేసుని ప్రేమను నే మారకను ఎప్పుడు దలచవేయో మనసా. యేసుని ప్రేమను నే మారకను నెప్పుడు దలచవేయో మనసా. నా పైన నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లెనయ్యా. మా పైన నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లెనయ్యా. మాలో ఏముందయా అర్థం కాదయా. మాలో ఏముందయా అర్థం కాదయా. జీవితాంతం నీ కౌగిలిలో మేమయా యేసయ్యా. ఒదిగిపోతానయ్యా ఒదిగిపోతామయ్యా. మా పైన నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లెనయ్యా. అందమైన బాల్యమంతా అరణ్యం పాలైనా దావీదు నీ దయతో రాజాయగా. అందమైన బాల్యమంతా అరణ్యం పాలైనా దావీదు నీ దయతో రాజాయగా. నీకే తండ్రిగా మార్చిన స్తుతించిన నీ రుణమే తీరునా. నీకే తండ్రిగా మార్చిన స్తుతించిన నీ రుణమే తీరునా. ఒదిగిపోతానయ్యా ఒదిగిపోతానయ్యా
ఒదిగిపోతానయ్యా మా పైన నీవు చూపు ప్రేమకై మా కళ్ళు చెమ్మగిల్లెనయ్యా మాలో ఏముందయా అర్థం కాదయా మాలో ఏముందయా అర్థం కాదయా జీవితాంతం నీ కౌగిలిలో మేమయా యేసయ్యా ఒదిగిపోతామయ్యా 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 ఆప్తులైన వారే మమ్ము విడిచి వెళ్ళినా మాకున్న వారే మాకు దూరమైనను ఆప్తులైన వారే మమ్ము విడిచి వెళ్ళినా మాకున్న వారే మాకు దూరమైనను నీవే తోడై నిలువగా స్తుతించిన నీ రుణమే తీరునా నీవే తోడై నిలువగా స్తుతించిన నీ రుణమే తీరునా ఒదిగిపోతామయ్యా 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 మా పైన నీవు చూపు ప్రేమకై మా కళ్ళు చెమ్మగిల్లెనయా మా పైన నీవు చూపు ప్రేమకై మా కళ్ళు చెమ్మగిల్లెనయా మాలో ఏముందయా అర్థం కాదయా మాలో ఏముందయా అర్థం కాదయా జీవితాంతం నీ కౌగిలిలో మేమయా యేసయ్యా ఒదిగిపోతామయ్యా 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 మా పైన నీవు చూపు ప్రేమకై మా కళ్ళు చెమ్మగిల్లెనయా మా పైన నీవు చూపు ప్రేమకై మా కళ్ళు చెమ్మగిల్లెనయా హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఉత్తర ప్రతుతల భాగంగా కీర్తన గ్రంథము 145వ అధ్యాయం చదువుకుందాం. కీర్తన గ్రంథము 145వ అధ్యాయం 145. రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. యెహోవా మహాత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ మహాదయలత్వమును గూర్చి నా కీర్తి వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి.
ఆయన రాజ్యం మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులను తెలియజేయటకై నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిల్చును. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నువ్వు వారికి ఆహారం ఇచ్చెదవు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. నా నోరు యెహోవాను స్తోత్రం చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించును గాక. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. అలాగే ఇప్పుడు మన మధ్యలో ఉన్న బ్రదర్ గిద్దుని గారు ఒక ప్రత్యేక సాంగ్ పాడవలసిందిగా కోరుతున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలండి. అందరికీ వందనాలు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. అందరికి వచ్చిన పాట రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరు చప్పట్లు కొడుతూ నాతో కలిసి ఏకీభవించి పాడాలని మనవి చేస్తున్నాను. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది
అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మంచిది. చక్కని ఆరాధన నడిపించిన సోదరులకు వందనాలు. అలాగే చక్కని పాట పాడిన తమ్ముడికి కూడా నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. మంచిది. మీకు తెలియజేసిన విధంగా ఈరోజు మనం లేవియా కాండము ఒకసారి మనం చూద్దాం. లేవియా కాండము 1వ అధ్యాయం. దయచేసి యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో ఆయన ఆశ్రయపురములుగా తిరిగి ఆయన పాత నిబంధనలో బలులకు గుర్తుగా, ఆశ్రయపురాలకు గుర్తుగా, తిరిగి ఆయన పండుగలకు గుర్తుగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూడవచ్చు. మనకి ఈ లేవియా కాండంలో 7 అధ్యాయాలలో 5 బలులను గురించి మనం చూస్తాం. ఈ 5 బలులను ప్రభు సహాయం చేసే కొలది మనం ధ్యానం చేద్దాం. ఇందులో 1వ అధ్యాయంలో దహన బలిని గురించి మనకు కనిపిస్తుంది. లేవియా కాండము ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం. ప్రియులరా, దాని గురించి మనం ఆలోచన చేస్తే అనేకమైనటువంటి సంగతులు కనిపిస్తాయి. మొదటి పుస్తకము ఆదికాండం. ఆదికాండంలో మానవుడు బంధించబడ్డాడు. రెండవ పుస్తకము నిర్గమాకాండం, మానవుడు విడిపించబడ్డాడు. మూడవ పుస్తకము లేవియా కాండం, ఇక్కడ మానవుడు ఆరాధించాలి. విడిపించబడిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞత తెలియచేయాలి. ఏ విధంగా తెలియచేయాలి అనేటువంటి విధానాన్ని మోషే భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
ఈ బలులలో ఈ ఈ 5 బలుల ద్వారా మనము పరలోక రాజ్యానికి ప్రవేశిస్తామా అని అంటే, ఈ బలుల ద్వారా మనము పరలోక రాజ్యానికి ప్రవేశించము. ఈ బలులు యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఆయన ఏమన్నారంటే, నా ద్వారా తప్ప ఎవడు కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేడు, ఎవడికి కూడా అవకాశం లేదు. ప్రియులరా, కాబట్టి ఈ బలులలో మనము ఏమి జ్ఞాపకం చేసుకోగలమంటే, యేసుక్రీస్తు ప్రభువారిని మనము చూడవచ్చు, యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ మనం గమనించవచ్చు. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారు అంటే, ఆయన ఒక నీడగా, ఒక ఛాయారూపకముగా ఉన్నాడు. ఆశ్రయపురాల్లో ఆయన ఎలా ఛాయగా ఉన్నాడో, ఈ బలులలో కూడా, ఈ భాగాల్లో కూడా ఆయన ఎలా ఛాయగా ఉన్నాడో మనం చూడవచ్చు. మనము దీన్ని ధ్యానం చేస్తూ ప్రభు సహాయం కొలది మనము లేఖనాలను చూస్తున్నప్పుడు ప్రభు మనకు అనేకమైన విషయాలు తెలియచేస్తాడు. విలేఖన కాడికి తొందరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, 1వ అధ్యాయము 1వ వచనము. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారములో నుండి ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలీలతో ఇట్లనము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకుని రావలెను. అతడు దహన బలి రూపకముగా అర్పించున్నది గోవులదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, చదువుకునే వాక్య భాగం మా కొరకు ఆశీర్వాదకరంగా చేయండి. మా కొరకు నీవు దహన బలిగా చేయబడ్డావు. ఆ బలి ద్వారా మమ్మల్ని నిత్యత్వంలోకి తీసుకెళ్ళడానికి మార్గాన్ని ఏర్పాటు చేశావు. ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలకు మీరు జ్ఞాపకం చేసిన బలులు మేము ఆలోచన చేస్తున్నప్పుడు అందులో గొప్పదైనటువంటి నీ కృపను, గొప్పదైనటువంటి నీ ప్రేమను మేము జ్ఞాపకం చేసుకొని మనసారా మీకు కృతజ్ఞతలు చెల్లించి నిన్ను ఆరాధించగలిగేటువంటి హృదయాలను నీవు మాకు దయచేయండి. నేను బలహీనుడను వట్టివాడను, నన్ను మీ సిలువు చాటున మరుగుపరచండి. నా వలన ఇక్కడ ఉన్నవారికి ఎవరికి కూడా మేలు కలుగదు, నా మాటలు ఎవరికి ఉపయోగకరము కావు. ప్రభువా, నీవే నీ మాటలు మాకు అనుగ్రహించి బలపరచండి. నీ దాసుడు వట్టివాడని ఒప్పుకొనుచు నన్ను నేను తగ్గించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఒక విచారకరమైనటువంటి సంఘటన జరిగింది, మనకు అందరికీ తెలుసు. దాన్ని ఒకసారి జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. దైవజనులు ప్రవీణ్ పగడాల గారు, వారు ఎప్పుడు 24వ తారీఖు వారు తెల్లవారుజామున ఈ లోకయాత్ర ముగించారు. రాజమండ్రి సమీప ప్రాంతంలో ఒక హైవే ప్రక్కన ఆయన తన ప్రాణాలు విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని యాక్సిడెంట్ అని కాదు, అది హత్య అని, ఇలా రకరకాలుగా వినబడుతూ ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ సమస్తం దేవునికి తెలుసు. కాబట్టి వారు విడిచి వెళ్ళినటువంటి పరిచర్య, ఆ కుటుంబం, వారి భార్య, పిల్లలు, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారిని దేవుడు ఎంతో ఘనపరిచాడు. ఆయన ఘనమైన పరిచర్యను వారు భారతదేశంలో అనేక చోట్ల జరిగించారు, మన తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా జరిగించారు. అలాగే వారు అమెరికా దేశంలో ఒక సువిశాలమైనటువంటి భవనం కలిగి ఉన్నారు. దాన్ని ఆయన అమ్మేసి ఇక్కడ పరిచర్యలో ఉండాలని దాన్ని అంతా కూడా అక్కడ క్లోజ్ చేసుకుని ఇక్కడికి వచ్చారు. మరి ఆయన ఇక్కడికి రావడం, కొంతకాలం ఇక్కడ పరిచర్య చేశారు. మరి ఆయన ఈ లోకాన్ని, తన యాత్రను ముగించాడు. ఏది ఏమైనప్పటికీ మనము
ఆ, మొన్న వెళ్ళాను నేను. ఆ రోజు రాత్రి వెళ్ళాం, కొంతమందికి ఫోన్లు చేసాం. ఆ తర్వాత వెళ్ళాం, మేము కొంతమందికి వెళ్ళి తెల్లవారుజామున 3 గంటల వరకు, 3:30 వరకు ఉన్నాం. ఆ తర్వాత తెల్లారి కూడా నేను వెళ్ళాను మరలా. ఆ, నేను 11 o'clock వెళ్ళాను. 5:36 వరకు ఉన్నాను అక్కడ. విపరీతమైన జనం వచ్చారు. చాలా చక్కగా కార్యక్రమం అంతా కూడా జరిగింది. అయితే ఆ దారంతా కూడా ప్రజలు ఆ, కేకలు, అరుపులు. ఏమిటి? యుద్ధం యెహోవాది అంటున్నారు ఒకటి, రెండోది ఇంకోటి మాట అంటున్నారు. ఆ? వాళ్ళకి జస్టిస్ కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు అది అడిగి ఇది అడగకూడదు, ఇది అడిగి అది అడగకూడదు. నేనన్నాను, బాబు జస్టిస్ మనకి ఇక్కడ జరగదు అన్నాను. ఈ లోకంలో క్రైస్తవుడికి న్యాయం జరగదు, న్యాయాన్ని కప్పేస్తారు. మాకు జస్టిస్ కావాలంటే ఎవడు ఇవ్వడు. ఈ లోకము మనకు న్యాయం తీర్చదు. న్యాయం తీర్చేది ఎవరంటే దేవుడే. ఏమన్నానంటే ఒక అతనితో అక్కడ అరుస్తూ ఉంటే అందరితో అన్నాను, అయ్యా ఈ అరుపులు ఆపండి అయ్యా బాబు, దైవజనుడిని పాటలతో తీసుకెళ్ళాలి అన్నాను. ఒక క్రైస్తవుడు చనిపోతే ఎలా చనిపోయినా కానీ, అది ఎలాగన్నా కానివ్వండి, మనం ఏం చేయాలంటే పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తూ సువార్త చెప్తూ తీసుకెళ్ళాలి దైవజనుడు. అది మన క్రమం, క్రైస్తవ క్రమం. ఎలాగన్నా అవనండి, ఏం చేద్దాం, మనం ఏం చేయలేం. మనం ఒకదానికి రచ్చ చేస్తున్నాం. వేల మందిని, లక్షల మందిని చంపేశారు చక్రవర్తులు, లక్షల మందిని చంపేశారు. వాళ్ళు మనలాగా అరవలేదు రోడ్లకి, ఇప్పుడు మనం అరిచేస్తున్నాం. మనం ప్రభువుకి చోటు ఇవ్వట్లేదు. సరే, ఏదేమైనా మనము దేవుని ప్రేమను మనం ఖచ్చితంగా చూపించాలి, తప్పదు. వారి సతీమణి అమ్మగారు జెస్సికా గారు చాలా చక్కని సాక్ష్యాన్ని ఇచ్చారు. చాలా సంతోషం. దానికి కూడా వెనకాల తప్పుడు మాటలు మాట్లాడే మనుషులు ఉన్నారు. సరే, అప్పుడే తయారైంది రోడ్డు మీదకి, అప్పుడే మేకప్ వేసుకుని వచ్చేసింది. లేకపోతే ఎంతకు అమ్ముడుపోయిందో, తన భర్త విషయంలో ఒక స్త్రీ అమ్ముడుపోద్దా? తప్పు కదా, అలా అనకూడదు. అక్కడ కూడా మనం జస్టిస్ అడగగలమా? ఎవరు అంటున్నారు మేమేం చంపేశాం అని ఒక అతను అంటున్నాడు. వాడి విషయంలో లోకం ఇవ్వగలదా జస్టిస్? ఇవ్వలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగిస్తే ఎలా ఉంటుంది తెలుసా? బేభత్సంగా ఉంటుంది. మనం సహజంగా మనం దేవునికి అప్పగించం. దేవునికి అప్పగిస్తే ఎలా ఉంటుంది? బేభత్సంగా ఉంటుంది. దాన్ని ఎవ్వడు ఊహించలేడు, ప్రపంచంలో ఎవడు ఊహించలేడు, అంత బేభత్సంగా ఉంటుంది. మనం చేసే గోల కన్నా అది 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. మనం అరిసే అరుపుల కన్నా అది 1000 రెట్లు ఎక్కువ శబ్దాన్ని ఇస్తుంది. మనం ఏం చేయాలంటే ప్రభువారు ఏమన్నారంటే స్పష్టంగా, మిమ్మల్ని ఎవడైనా ముడితే నా కనుగుడ్డును ముట్టినట్టు అన్నాడు. అది ఎవరి కంట్లైనా పొడిస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. ఈ డైరెక్ట్గా పోయి దేవుని కంట్లో పొడిస్తే చాలా బేభత్సం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనము ఈ పాటే కరెక్ట్. యుద్ధము యెహోవాదే, ఆయనకి ఇచ్చేయడమే. దేవునికి అప్పగిస్తే దేవుడు న్యాయం తీరుస్తాడు. ఏదేమైనా ఆయన మహిమలోకి వెళ్ళారు, ఆయన ప్రభువుతో ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. కాబట్టి ఆ కుటుంబం కొరకు, అలాగే మీరు ప్రార్థన చేసేవాళ్ళు దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయండి. దేవుని సేవకులు. నాకు ఒక బాధ ఏంటంటే, నాకు ఇలా అడగాలనిపించింది. నిన్ను అసలు బుల్లెట్ వేసుకుని ఎవడెళ్ళమన్నాడు అని అందాం అనిపించింది. నిన్ను ఎవడెళ్ళమన్నాడు బుల్లెట్ వేసుకొని? కదా, గొప్ప దైవజనుడు కదా, బుల్లెట్ వేసుకుని వెళ్తే ఎలాగా? ఇప్పుడు నేను బుల్లెట్ వేసుకుని వెళ్తాను అన్నారు అనుకో, వీడికి ఏమంటారు మీరు? పాస్ట్ గారు లేనిపోని తలపట్టు, కారు ఉందిగా, కారు వేసుకు వెళ్ళొచ్చుగా, ఎందుకు వచ్చింది అంటారు. ఓ దైవజనుడు, అంత పెద్ద దైవజనుడు ఆయన. ప్రియులారా, అదేదో సామెత ఉంది, పెద్ద తెలివిగోళ్ళగుడి కంటే యాపకి అంత ఎర్ర ఉంటుందంట. పెద్ద ఎర్ర ఉండదు, అంత గొప్ప దైవజనుడు ఆయన. మరి అది ఎలా జరిగిందో మనకు తెలియదు, కానీ ఇక్కడ నుంచి బుల్లెట్ వేసుకెళ్ళినా, అక్కడ నుంచి బుల్లెట్ వేసుకెళ్ళినా, ఓ దైవజనుడు అంత మిడ్నైట్లో ప్రయాణం చేయవలసిన అవసరం లేదు. చక్కగా ఇక్కడ ఏసీ బుక్ చేస్తే చక్కగా పడుకొని రాజమండ్రిలో లేయచ్చు.
అక్కడ ఆయన కారు పెడతారు రెడీగా. మరి ఏదేమైనా కొంచెం మనసుకు బాధ కలిగించేటువంటి సంగతి. అది ఆయన మీద ఉన్న ప్రేమతో ఈ మాట వచ్చింది నాకు. ఏ మాట? నిన్నెవడు బుల్లెట్ వేసుకెళ్ళమన్నాడు. ఆయన మీద ప్రేమతో నాకు మంచి ఇష్టం. ఈయన ఒకరు, తర్వాత సుధాకర్ మొండితో కానీ ఒక ఆయన ఉన్నారు, మీకు ఎంతమంది తెలుసో. చాలా మంచి బైబిల్ నాలెడ్జ్ ఉంది వీళ్ళకి. సరే ప్రియులారా, వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే చూడండి, ఈ దేశాల్లో భూకంపాలు జరుగుతున్నాయి. మయన్మార్ ఒకటి, థాయిలాండ్ ఒకటి, మంచి వ్యభిచారపు ఏరియాలు అయ్యి పాపం విచ్చలవిడి జరుగుతుంది అక్కడ. చూడండి, దేవుని యొక్క ఉగ్రత, కోపం ఒక్కసారిగా ఆ ప్రాంతాలన్నీ కూడా కదిలించి వేశాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, మనము చివరి దినాల్లో ఉన్నామన్న సంగతిని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. చివరంటే అప్పుడెప్పుడో చెప్పే చివరి కాదు, ఇప్పుడు ఇంకా చివర. నా చిన్నప్పుడు చెప్పిన చివరి కాదు, ఇది ఇంకా చివర అన్నమాట. చాలా చాలా అంటే చాలా దగ్గరకు వచ్చేసాం. చివర ఆఖర అనుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనము చాలా జాగ్రత్తగా విశ్వాస జీవితంలో, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ప్రభు కొరకు సిద్ధముగా ఉండవలసిన అవసరత ఉన్నది. మంచిది. మనము బలులను గురించి ఆలోచన చేస్తే 5 బలులు ఉన్నాయి. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. 5 బలులలో ప్రియులరా, దేవునికి ఇష్టమైనటువంటి బలులు 3. చాలా ఇష్టమైనవి. అవి ఖచ్చితముగా దేవుడు వాటిని ఎక్కువగా ప్రేమిస్తాడు. మొట్టమొదటిది అందులో, ఇవి ఒక అడ్డకొయ్య ఉంది కదా, అడ్డకొయ్యకు అనుకుందాం. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఒక ఇమేజ్ తీసుకుందాం మనం. భూలోకము, పరలోకం. ఇది దారి అన్నమాట. ఇది నిలబడాలంటే మధ్యలో ఇంకో కొయ్యి కావాలి, సపోర్ట్. లేకపోతే ఇది నిలబడదు. ఏది? ఈ అడ్డ కొయ్యి నిలబడదు. ఈ మధ్యలో కొయ్యి నిలబడిందే, ఇది యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని పట్టుకొని ఆయన నిలబడ్డాడు. ఇలా నిలబడడం ద్వారా ఈ మార్గంలో ప్రయాణం చేయడం, ఇలాంటి మనసు కలిగి మనము అడుగులు ముందుకు వేయడం ద్వారా మనం ఏమవుతామంటే ఆ నిత్య రాజ్యములో, అంటే మనము బలులు అర్పించాలంటే బలులు అర్పించిన అవసరం లేదు, కానీ మనము ఇదిగో ఆ హృదయం కలిగి, ఆ మనసు కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు మనము ఆ యొక్క రాజ్యములోకి మనం ప్రవేశించగలం. మనం ముందుకు వెళ్దాం. దేవుడు మోషేని పిలిచి ప్రత్యక్ష గుడారంలో ఇలా చెప్పాడు, ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించాలి అన్నప్పుడు గోవుల మందలో, గొర్రెల మందలో, మేకల మందలో దాన్ని తీసుకొని రావాలి. దాన్ని తీసుకొని వచ్చాక ఆ బలిని అర్పించడానికి తీసుకువచ్చిన ఆ జంతువుని ఏం చేయాలంటే యాజకుడు దాన్ని పరీక్షించాలి. యాజకుడు దాన్ని పరిశీలన చెయ్యాలి. దాన్ని ఇంచుమించు 14 రోజులు పరీక్షించాలి. అది ఎలా ఉంది, అది మంచిగా ఉందా, దానిలో ఏదైనా లోపం ఉందా? ఏదైనా లోపం ఉంటే అది ఈ బలికి పనిచేయదు. ప్రియులరా, ఆ బలి పశువు లోపము లేనిదై ఉండాలి. ఆ బలిర్పించడానికి బలి అవ్వడానికి సిద్ధపడినటువంటి ఈ పశువు లోపము లేనిదై ఉండాలి. ఒకసారి 22వ అధ్యాయము, అక్కడే 22వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 22వ అధ్యాయం 18వ వచనం. నీవు అహరోనుతోను అతని కుమారులతోనూ ఇశ్రాయేలీల అందరితోనూ ఇట్లు చెప్పు,
22:18 చదువుతున్నారా? 18-19 నీవు అహరోనుతో అతని కుమారులతో ఇశ్రాయేలుతో ఇట్లనము, పరదేశులో కానీ ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణలుగా మొక్కుడు బడులుగా అర్పించునో వాడు అంగీకరించబడినట్లు గోవుల్లో నుండి కానీ గొర్రె మేకల్లో నుండి కానీ దోషము లేని, చూసారా, అది దోషము లేని, 20వ వచనములో కళంకము లేని, కళంకము లేనిదిగా, అంటే దీనికి కళంకం ఉందో లేదో, దోషము ఉందో లేదో, దీన్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా పరిశీలన చేయాలి, దాన్ని పరిశీలించాలి. ప్రియులారా, బలి అర్పించబడబోయేటువంటి దేవునికి బలిగా ఇవ్వబడేటువంటి ఆ పశువు ఏమండి, ఒకవేళ దేవునికి అర్పణగా ఇవ్వబడేటువంటి బలి పశువు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకవేళ ఆ అర్పణ నేనే అయితే నన్ను నేను జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. నన్ను నేను దేవునికి ఇచ్చుకునేటప్పుడు, నేను దేవునికి ఆహారముగా వెళ్ళేటప్పుడు, మన ఇంటికి ఎవరైనా గౌరవ అతిథులు వస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆహారము ఎలా ఉందో చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. వచ్చిన వ్యక్తి చాలా విలువైన వ్యక్తి, ఆయనకి ఇవ్వబోయేటువంటి ఆహారము దానిలో ఏ విధమైనటువంటి అపవిత్రత, కళంకము, మచ్చ, డాగు ఉండకూడదు. దాన్ని జాగ్రత్తగా చూడాలి. ఏమండి, అక్కడే అంటున్నాడు కింద వచనాల్లో చూడండి, అక్కడే ఇందాక చదివిన వచనాల్లో, ఇందాక చదివిన వచనాలు, అర్పించొద్దు, అంగీకరించబడదు. 22వ వచనం చదవండి. గుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, చదవండి, అర్పింపకూడదు, చెయ్యకూడదు, అది మొక్కుబడిగా అర్పింపబడదు. విత్తులు నులిపిన దానిని కానీ, విరిగినది కానీ, చితికినది కానీ, కోయబడినది కానీ యెహోవాకు అర్పింపకూడదు. చాలా జాగ్రత్తగా దీన్ని పరిశీలించాలి. అది జీవితమా, అది వ్యక్తా, అది అర్పణమా, దేవునికి ఇవ్వబోయేటువంటి మన యొక్క లైఫా, దాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. రక్షించబడిన తర్వాత, ప్రాముఖ్యంగా దేవాలయంలోకి వచ్చిన తర్వాత, మామూలుగా రోడ్ల మీద పెంచేటువంటి పశువుల్ని తీసుకొచ్చి అక్కడ బలివ్వరు, దానికోసం ప్రత్యేకంగా వాటిని పెంచుతారు. దేవాలయంలో బలివ్వడానికి సపరేట్గా పెంచుతారు, వాళ్ళే పెంచుతారు. ఏది పడితే అది అడ్డమైన చెత్త తిందది, ఆ పశువు అడ్డమైన గడ్డి తిందో, దాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని పరిశీలన చేస్తారు. 14 రోజులు పరిశీలన చేసిన తర్వాత ఏం చేస్తారంట, 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం, అప్పుడు అతడు దహన బలి రూపమైన పశు చర్మమును ఒలుస్తాడు. చూడండి, దాన్ని 14 రోజులు బయట పరిశీలన అవుతుంది. ఆ బలి పశువుని 14 రోజులు బయట పరిశీలన చేశారు, బయట అంతా చూశారు. దానికి చప్పట్లు కొట్టారు, చెవులు వినపడుతున్నాయి, ఓకే. చిటికేశారు, వినపడుతుంది, బాగుంది, ఓకే. లోపం ఉండొద్దు, లోపము కలిగినవి దేవునికి అర్పించకూడదు. గజ్జి గలది, గూని కలిగినది, విత్తులు నలిగినది, విరిగినది, కుంటిది, గుడ్డిది, మోగది యెహోవాకు అర్పించకూడదు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఆయనకి ఇవ్వబడబోయేటువంటి అర్పణము చాలా శ్రేష్టమైనదిగా ఉండాలి. ఏమండి, ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఆ బలి పశువుని చర్మమును ఒలిచేయాల. ఆ చర్మమును ఒలిచి ఆ అవయములను విడదీసి దాన్ని పరీక్షించాలా. ఎంత జాగ్రత్తగా ఈ దహన బలి జరుగుతూ ఉందో గమనించండి. ఈ దహన బలి యొక్క పశువుని ఏం చేయాలా, విరచాలా, వలవాలా, దాని తోలు తీయాలా,
దాని చెండాలు వలవాలా అంటల్లా, నీ చెండాలు వడవాలంటారు కదా, అంటారా? నీ తోలు తీయాలా. నా తోలు తీయడానికి వీల్లేదు అంటే కుదరదు. ఇక్కడ దాన్ని విడదీయాలా. ఆ లోపల పైన బాగానే ఉంది కానీ మీరు చూసారా, కోడిని పట్టుకోండి, చికెన్ షాప్కి వెళ్ళి కోడి చూస్తే మంచి ఒక 2.5 కేజీ 3 కేజీలు ఉన్నది అన్నట్టుగా కనబడుతుంది. కానీ మనకి ఆ చికెన్ దాన్ని ఈకలన్నీ పీకేస్తే ఎంత ఉంటుంది అది. అందుకని దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తి తన జీవితంలో చాలా గంభీరముగా కనిపిస్తూ ఉంటాడు. అందుకని అంటున్నాడు, నీవు యెహోవాకు బలి అర్పించాలంటే, యెహోవాకు బలిగా అర్పించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని లోకము 33.5 సంవత్సరాలు పరీక్షించింది. 33.5 సంవత్సరాల ఆయన జీవితం పరిశీలనలో గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప జ్ఞానవంతులు, గొప్ప గొప్ప తెలివి కలిగిన వారు, ఆయనలో లోపాలు వెతకదామనుకున్నటువంటి పండితులు, శాస్త్రులు, మతోద్ధారకులు అందరూ కూడా ఆయనలో ఎంత లోపమైనా కూడా పట్టలేకపోయారు. యెహోవాకు దహన బలిగా అర్పించబడాలి అంటే, యెహోవాకు బలిగా చేయబడాలి అంటే ఆ బలి పశువు ఎలా ఉండాలి అంటున్నాడంటే, అది మొట్టమొదట పరీక్షలోకి వెళ్ళాలా. యేసుక్రీస్తు ప్రభు వారు బలి కార్యక్రమం అయిపోయిందంటే అయిపోయింది. ఇప్పుడు బలి కార్యక్రమం ఎవరిది? మనమే. దేవుని కొరకు మనం సిద్ధపడాలా, మన జీవితాలను సిద్ధపరచుకోవాలా. ఏమండి, మనల్ని ఆయన పరీక్షిస్తూ ఉంటాడు, మనల్ని ఆయన పరిశీలిస్తూ ఉంటాడు, మనల్ని ఆయన పరిశోధిస్తూ ఉంటాడు. ఆయన పరిశోధన కిందకు, ఆయన పరిశోధన శాలకి, ఆయన ల్యాబ్కు మనం వెళ్ళాల. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి ల్యాబ్ ఉంటుంది కదా, అంతే కదా. విజయ వాళ్ళకి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా కదా. దేవుని ల్యాబ్ ఎలా ఉంటుందో, ఆయన పరిశోధన శాలకి మనుషుల యొక్క హృదయాలను, వారి యొక్క అంతరింద్రియాలను తీసుకుని వెళ్తాడు, వారి ఆలోచనలను తీసుకుని వెళ్తాడు, వారి జీవితాలను తీసుకుని వెళ్తాడు, వారి నడకలను తీసుకెళ్తాడు, వాళ్ళ బ్రతుకుని తీసుకెళ్తాడు. ఆయన అక్కడ టెస్ట్ చేస్తాడు. ఇది బలికి పనికొస్తుందా, పనికిరాదా, ఇది ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా, దీని నోరు ఎలా ఉంది, దీని చెవులు ఎలా ఉన్నాయి, దీని కళ్ళు ఎలా ఉన్నాయి, దీని అంతరింద్రియాలు ఎలా ఉన్నాయి. చాలామంది పైకి బాగుంటారు కదా, పైకి మనమందరం ఎలా ఉంటాం, పైకి చాలా బాగుంటాం. ఏమండి, దహన బలి రూపమైన ఆ పశువు వధించబడ్డానికి అది సిద్ధపడుతున్నప్పుడు దానిని పరిశీలన చేస్తారు, పరీక్షిస్తారు. చాలామంది వారిని పరిశీలన చేస్తుంటే పరిశీలన చేయలేవారు. నిన్ను ఎవరైనా పరిశీలన చేస్తున్నారు, నిన్ను ఎవరైనా పరీక్షిస్తున్నారంటే దానికి అనుమతించింది దేవుడు. దేవుని అనుమతి లేకుండా, ఆయన సెలవు లేకుండా నీ మీదకి ఎవడు పరిశీలన చేయడం కానీ, అసలు నువ్వు లోకంలో ఉన్నావు అనుకో, నువ్వు చీకట్లో ఉన్నావు అనుకో, చీకటి సంబంధమైన వ్యక్తివే అనుకో, లోక సంబంధమైన వ్యవహారాలు ఉన్నాయనుకో, నిన్నెవడు పరిశీలన చేయడు, నువ్వు వాళ్ళతో కలిసిపోయి ఉంటావు. ప్రత్యేకంగా నన్ను ప్రత్యేకంగా దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, దహన బలి రూపకమైనటువంటి అది ఒక గొర్రె పొట్టేలు కానీ, ఒక మేక కానీ, ఒక గోవు మందలోది కానీ, ఒక పావురం కానీ, ఒక గువ్వ కానీ ఎన్నుకున్నాడు. అది అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు దేవాలయంలో అది పరిశీలన చేయబడతా ఉంది. దాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. 14 రోజులు దాన్ని పరీక్షించి ఈ మధ్య ఎర్రపై దొరికిందంట. ఎర్రపై బలర్పిస్తే దేవాలయం కట్టబడుతుంది, పని అయిపోద్ది, రాకడైపోద్ది, అది ఇది హడావుడి చేసి ఎర్రపై దొరికిందని చెప్పేసి దాని మీద ఈ లేవీలందరూ వెళ్ళి భూతద్దాలు వేసి ఎతికితే ఒక తెల్ల వెంట్రుక దొరికేసరికి వదిలేశారంట. చేసేది పని చేయదని. ఏం కనపడింది? ఒక్క తెల్ల వెంట్రుక. ఇది పని చేయదు, ఇది బలికి పనికిరాదు, తీసి పక్కన పడేయండి, ఆ ఒక్కెంటుకు పీకేయచ్చుగా. లేదు, దీనిలో లోపం ఉండకూడదు.
పౌలు భక్తుడు అంటాడు, ముడతైనను మచ్చైనను, అమ్మా ఇలా అన్నప్పుడు అలా తీయచ్చుగా, నా ఇలా చూడకపోతే ఏందో తదేకంగా చూస్తున్నారు, మీరు ఏదో చెప్పుకోండి వెళ్ళిపోండి అన్నట్టుగా. తీసారా? ఎక్కడది? ఎక్కడ? అది 27 వచ్చిన ఏ అధ్యాయమో? అధ్యాయము 5 అధ్యాయము 25 వచ్చిన. అటువలే క్రీస్తు కూడా సంఘమును, అదుగో ఆ బలి పశువును ప్రేమించి, దానిలో కళంకం ఉండరాదు, ముడత ఉండరాదు. ఈ మాట చదువుతుంటే భయం వేస్తుంది నాకు. దేవుని యొక్క పరిశీలనలో నేను నిలబడతానా? దేవుని పరిశీలనలో నాకు స్థానం ఉందా? కేకలేసే వాళ్ళతో కేకలేస్తున్నాను, తిరిగే వాళ్ళతో తిరుగుతున్నాను, చూసేవి చూస్తున్నాను, అనేవి అంటున్నాను, తినేవి తింటున్నాను, అడ్డమైన చెత్త తింటున్నాను, అడ్డమైన గడ్డి తింటున్నాను, అడ్డమైనది తాగుతున్నాను, అడ్డమైనవి మాట్లాడుతున్నాను, అడ్డమైనవి చూస్తున్నాను. యెహోవా పరిశీలనలో ఉండగలదా? అటువలే సంఘమును ఆయన ప్రేమించి, ఈ ప్రేమ కోసం అదుగో ఆయన బలి అయిపోయాడు. ఆ బలి పశువుగా ఒక గోవు మందలో నుండి ఒకటి వచ్చింది. గోవు మందలో వచ్చినటువంటి గోవు మందలో వచ్చిన ఒక పెయ్యి అనుకుందాం. అది ఏమంటారు? ఎద్దా? లోబడే సేవకుడు గుర్తు. అది ఒక ఎద్దా? అది ఒక పెయ్య? లోబడే సేవకుడుకు గుర్తు కదా. అది గోవు మందలో నుంచి వస్తే అది లోబడే సేవకుడుకు గుర్తు. ఎంత లోబడ్డాడో మనం లోబడతామా? లోబడేదాని గుర్తు. ఆయన అంటున్నాడు, నా వలే మీరు మారాలి, నేను ఎలా ఉన్నా నా వలే మీరు మారాలి. ఆయన లోబడే సేవకుడు, మనము లోబడని సేవకులం. ఇది బలికి పనికి వస్తుందా? ఇది బలికి పనికి వస్తుందా? నీ జీవితము బలికి పనికి వస్తుందా? నీ జీవితము బలికి పనికి వస్తుందా? నా జీవితం బలికి పనికి వస్తుందా? అన్నాడు, అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవు మందలో నుండి అయిన ఎడల నిర్దోషమైన, ఇట్లాంటి పదాలు ఇక్కడ పెట్టకుండా ఉంటే బాగుండవు. ఎందుకంటే మనకి అది కొంచెం అది మనకు మ్యాచ్ అవ్వట్లేదు. మేమేమో ఇలాగందాం మనం, మేమేమో దాంతో మ్యాచ్ అవ్వాలనుకుంటున్నాం, కానీ మాకున్న పరిస్థితులకు మ్యాచ్ అవ్వలేకపోతున్నాం. కాబట్టి ఈ పదాలు ఏమైనా మార్చచ్చు కదా అంటే ప్రభు అంటాడు, అందుకే కదా కృప ఇచ్చాను. మాకు కష్టంగా ఉంది, మ్యాచ్ అవ్వట్లేదు, మాకు కష్టంగా ఉంది, ఇవన్నీ పాటించడం చాలా ఇబ్బందిగా ఉంది సార్, వాటిని పాటించడం నాకు కష్టంగా ఉంది, నేను కంట్రోల్ తప్పిపోతున్నాను. ఒక్కోసారి ఈ గోవు మందలో నుండి వచ్చేటువంటి ఇది కంట్రోల్ తప్పేస్తూ ఉంది. ఆలోచనలో కంట్రోల్ తప్పుతుంది, బలికి పనికి వస్తుంది. ఇది పద్ధతుల్లో కంట్రోల్ తప్పేస్తుంది, బలికి పనికి వస్తుంది. ఇది దాని చూపులు కంట్రోల్ తప్పేస్తూ ఉన్నాయి, దాని బతుకే కంట్రోల్ తప్పుతుంది. అది సిద్ధపడింది అసలు బలికి. యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్ని పరిస్థితులు ఆయన మీద దాడి చేసిన కంట్రోల్ తప్పలేదండి ఆయన. దహన బలిలో ఎవరిని చూడొచ్చు అంటే అదిగో రక్షకుడు, గొర్రె పిల్లగా చూడవచ్చు ఆయన్ని. ప్రియులారా, దాన్ని తీసుకొచ్చారంట. ఎవరిని? ఒకసారి 4వ వచనం చదవండి. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యనుంచవలెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకొచ్చారు అనుకుందాం. జస్ట్ ఇమాజిన్,
యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించి తీసుకొచ్చారు. ఇప్పుడు నువ్వు చేయి పెట్టాలా ఎవరి మీద? నాకు బదులుగా ఇదిగో ఈ పశువు చచ్చిపోతుంది, ఆయన మీద మన హస్తములు చాచాలి. ఆయన వధకు సిద్ధమైన వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నా పాపాలన్నీ నీ మీదకి వెళ్ళిపోతున్నాయి. నేను చేసే పనులు, నేను చేసే బుద్ధిహీనమైన అన్నీ కూడా నీ మీదకి పంపించేస్తున్నాను. సరే, ఇప్పుడు దహన బలి రూపకమైన ఆహారం దేవునికి కావాలా? ఇప్పుడు ఆయన ఆ దారిలో వెళ్ళాడు, మనం ఆ దారిలోనే వెళ్ళాలా? ఇక్కడ జస్టిస్ గురించి మాట్లాడద్దు, ఇక్కడ వెళ్ళాలా? కేకలేయడానికి కుదరదు, నల్ల బ్యాడ్జీలు వేయడానికి కుదరదు. ఇక్కడ క్రైస్తవుడికి లేదు ఆప్షన్. ఇక్కడ పాట మాత్రం పాడతావు, నోరు తెరువలేదాయే ప్రేమ. నువ్వు మాత్రం నోరు తెరవద్దు. నువ్వు నోరు తెరవద్దు. మా ఇష్టం వచ్చినట్టు మేము అరుస్తాం. అందుకని లోకస్వార్థలు ఏమని ఉంటుంది తెలుసా? వారి కేకలే గెలిచెను. వారి కేకలు గెలిచాయంట. లోకం కేకలు పెడుతుంటే ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పాలి అక్కడ. రేపు నువ్వు మౌనంగా ఉండాల్సి వస్తుంది, నేను మౌనంగా ఉండాల్సి వస్తుంది. అగ్నిమయమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడైనప్పుడు అక్కడ ఆయన్ని చూసి మనము మాట్లాడలేము. ఆయన పరిశుద్ధుడు. ఆయన మనకు మాదిరి చూపించాడు, ఇలా నడవండి. ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను నేను. పిల్లల్ని కొట్టలేక ఒక టీచర్ గారు గుంజలు తెస్తున్నాడు చూసారు. అది నాకు చాలా బాధేసింది. అసలు లిటరల్గా నాకు ఏడుపు వచ్చేసింది. నాకు కళ్ళంటి నీళ్ళు కారిపోయినాయి. ఎంత పని చేశాడు ఆయన. సార్ దయచేసి ఆగండి సార్ అందాం అనుకున్నాను. ఆయన ఆపచ్చు కానీ ఈయన ఆపలేము. ఆయన ఆపచ్చు, సార్ దయచేసి ఆగండి సార్, మా పిల్లలకి మేము బుద్ధి చెప్తాము, మా పిల్లలకు బుద్ధి లేదు సార్, పొరపాటు చేశారు సార్, మీరు అలాంటివి చేయకూడదు సార్, మీరు పెద్దలు సార్, మీరు ఉపాధ్యాయులు సార్, ఎంతోమందికి తయారు చేసేవాళ్ళు సార్, ప్లీజ్ మీరు అలాంటివి చేయకూడదు. ఆయన ఆపగలము, నువ్వు నేను వెళ్ళి. ఈయన ఆపలేము. ఆయన అంటాడు, చేయి పెట్టి వెళ్ళిపోతా తొందరగా. చేయి పెడితే బలికి వెళ్ళిపోతాడు. మనమే చేయి పెట్టి తిరిచేస్తాం. చెయ్యి 2 ముక్కలు చేస్తాం అనుకుంటున్నామేమో. ఏమనుకుంటున్నావురా? మేమంటే ఏమనుకుంటున్నాం? క్రైస్తవులు అంటే అంత చేతగాని వాళ్ళ, అంత ఎర్రోళ్ళ, అంత పెచ్చోళ్ళ? మేము నిరసన చేస్తాం, మేము ర్యాలీ చేస్తాం, మేము బంద్ చేస్తాం, మేము రస్తా రోకో చేస్తాం, రైలు రోకో చేస్తాం, విమానం కూడా రోకో చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అది నేర్పించలేదు. లోకములో ఉన్న వారి పరిస్థితి వేరు, మనకు అది నేర్పించలేదు. ఏమండి, సంఘము ప్రారంభించబడినప్పుడు లక్షల మందిని చంపేశారు, కోట్ల మందిని చంపేశారు. చక్రవర్తులు. ఆ రక్తపు పునాదుల మీద కట్టబడింది సంఘం. క్రైస్తవ సంఘం దేని మీద ఉందో తెలుసా? పరిశుద్ధుల రక్తం మీద ఉంది క్రైస్తవ సంఘం నేడు. క్రైస్తవ సంఘము పరిశుద్ధుల రక్తం మీద ఉంది. ఆ పరిశుద్ధుల రక్తం కింద పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తం ఉంది. దాని మీద ఉంది సంఘం. వీళ్ళని గమనించండి. మనము ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడాలంటే ఏం చేయాలా?
మన లోపలికి ప్రభు వస్తే, మన జీవితంలోకి ప్రభు వస్తే, నీ హృదయంలోకి ప్రభు వస్తే 2 చోట్ల ఉంటాయి నీ హృదయంలో. ఒక రక్షించబడిన వ్యక్తికి, ఒక మారు మనసు పొందిన వ్యక్తికి 2 చోట్ల ఉంటాయి హృదయంలో. ఒకటి సింహాసనము, 2 సిలువ. ఒకటి సింహాసనము, రెండోది సిలువ. నువ్వు సిలువ మీద ఎక్కుతానంటే ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. లేదు ప్రభువా నేను సిలువ ఎక్కలేనంటే ఆయన ఎక్కుతాడు, నువ్వు సింహాసనం మీద కూర్చో, నేను పోయి ఎక్కుతా అంటాడు. మన జీవితంలోకి యేసు ప్రభుని ఆహ్వానించామనుకో 2 చోట్లు ఉన్నాయి అక్కడ. ఎన్ని? 2 ప్లేసెస్, 2 స్థలాలు ఉన్నాయి అక్కడ. ఒకటి సింహాసనము, సిలువ. ప్రభువుకు సింహాసనం ఇస్తే మనల్ని సిలువెక్కమంటాడు. నీకు సింహాసనం తీసుకో ప్రభువా నేను సిలువెక్కుతానంటే ఓ ఎస్ అంటాడు. లేదు ప్రభువా నేను సిలువెక్కలేనంటే ఓకే నువ్వు కూర్చో, నేను పోయి ఎక్కుతాను. పేతురు గురించి మనం వింటాం కదా. పేతురు ఒకరోజు పారిపోతున్నాడంట. పేతురు పారిపోతున్నాడు. వాళ్ళు అన్నారు ఆ ప్రాంత ప్రజలు, పేతురా నువ్వు వెళ్ళిపోతే ఇంకొంచెం మందికి సువార్త చెప్పచ్చు, నా మాట విని ఈసారి పారిపోవయ్యా అని పేతురు అంటే పేతురు పరుగున పారిపోతున్నాడు ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని. పరిగెత్తుతున్న పేతురికి ఎదురుగా యేసుప్రభు వారు వస్తున్నారంట. పరిగెత్తుకుని అంత దూరం వెళ్ళిపోయి వెనక్కి వచ్చి చూస్తే ప్రభు వెళ్ళిపోతా ఉన్నాడు. అరే ప్రభు కదా, ప్రభువా 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 ఎడిపోతున్నావు? పేతురు సిలువను తప్పించుకుని వెళ్ళిపోతున్నావు కదా, సిలువ వద్దని వెళ్ళిపోతున్నావు కదా, జస్టిస్ కావాలి కదా. ప్రియులారా క్రైస్తవుడికి ఎక్కడ లేదు. మనమే అవకాశం ఇవ్వట్లేదు లోకానికి, మనం ఇవ్వట్లేదు. మనము ప్రభు ఆశించేది ఏంటి తెలుసా? 1వ శతాబ్దపు క్రైస్తవ్యాన్ని ప్రభు ఆశపడతాడు. 1వ శతాబ్దపు క్రైస్తవ్యం. పౌలు, పేతురు, వాళ్ళ పిల్లలు జల్లల దగ్గరకు వచ్చాం. మన దగ్గరకు వచ్చేసరికి జల్లలు అయిపోయినాయి. ఈ పిల్లలు కావు. పోలీకార్ప్, యోహాను యొక్క చివరి శిష్యుడు పోలీకార్పుని తీసుకెళ్ళి తగలబెట్టేశారు. రాత్రి చెప్పాను, బ్లాండినాని తీసుకెళ్ళి తగలబెట్టేశారు. ప్రియులరా కొన్ని లక్షల మందిని తీసుకెళ్ళి తగలబెట్టేశారు, సింహాలకు ఆహారంగా వేసేసారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఒకవేళ అది యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావు? ఇప్పుడు తెలియదు సార్, రేపు పరలోకంలో అది యాక్సిడెంట్ అని అన్నారు అనుకో ఏం చెప్తావు? ఇక్కడ రోడ్డు మీద అరిచిన వాళ్ళందరూ ఏమంటావు? పాస్టర్లు అరుస్తున్నారు, సేవకులు, విశ్వాసులు వేసారంటే వాళ్ళకైతే తెలియదు. సరే మనం వాళ్ళని చెప్పాలి, అలా కాదండి, అలా కాదు నాన్న. సరే ఏం చేద్దాం? నాకు దైవజన్ను చూస్తే నాకు ఎవరి మీద కోపం రాలేదు కానీ నాకు ఏడుపు వచ్చేసింది. ఓ దైవసేవకుడు అలా అయిపోయాడు ఏంటి? ఎంత ఇది అయిపోయింది. ఒక డెడ్ బాడీ, నా వయసు అయింది, పెద్ద వయసు కాదైంది, 45-46 సంవత్సరాల వయసు. వాళ్ళ పాప చూడండి ఎంత చక్కగా, ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడిందో చూడండి ప్రియులారా. వాళ్ళు అటువంటి వాతావరణాన్ని నింపేశారండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి యేసుక్రీస్తు వాతావరణాన్ని నింపాల, అది మనం చేయాల్సింది. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఇదిగో ఇలా వెళ్ళిపోతున్నాను, చేయి పెట్టండి అందరూ. ఇప్పుడు అందరూ చేతులు పెడుతున్నారు ఎవరిపైన? నా పాపాలన్నీ నీ పైన వేసేస్తున్నాను. ఇప్పుడు దహన బలికి ఇప్పుడు ఒక పశువు కావాలి, అది ఆహారం. మనమే అనుకో, నువ్వు అనుకో, దేవునికి నేను సిద్ధమవుతున్నాను, దేవుని రాజ్యం కొరకు నేను సిద్ధమవుతున్నాను. ఇక్కడ నిరసన పనిచేయదు. దహన బలి కోసం అది సిద్ధపడుతుంది, దాన్ని పరీక్షిస్తున్నాడు, సంఘాన్ని పరీక్షిస్తున్నాడు. ఒక్క దాన్ని తీసి పరీక్షిస్తాడు దేవుడు.
10 మందిని తీసి పరీక్షిస్తాడు దేవుడు. ఒక వ్యక్తిని తీసి పరీక్షిస్తాడు. మన జీవితంలో కొన్నిటిని తీసి పరీక్షిస్తాడు. సంఘములో నుంచి కొన్నిటిని తీసి దేవుడు పరీక్షిస్తాడు. మనం మొన్న ఆదివారం ఏమో చెప్పుకున్నాం కదా, మనమేమో దేవుని చేతిలో ఉన్నామా? యేసుక్రీస్తు చేతిలో. యేసుక్రీస్తు ఏమో చెయ్యేమో తండ్రి చేతిలో ఉందా? నా చేతిలోంచి ఎవడు అపహరించలేనన్నాడా? ఈ మాట అబద్ధమా? ఈ మాట అబద్ధమా? ఎంతమంది అంటారు అబద్ధం అని? ఎవరి దగ్గర తీసుకెళ్ళి క్రైస్తవుడు చెప్పినా అది అబద్ధం అండు. అవునా? మరి అది నిజమైతే ఇప్పుడు అనుమతించింది ఎవరో చెప్పాలి. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? నల్ల సొక్క వేసుకొని దేవుని అనుమతి లేకుండా, దేవుని చిత్తం లేకుండా. ఓ పాస్టర్ గారు వాక్యం చెప్తూ, ఈ ప్రపంచంలో ఎన్ని చెట్లు ఉన్నాయన్నాడు. దాన్ని ఎవడు లెక్క చెప్తాడు? కష్టం. ఈ ప్రపంచంలో ఉన్న చెట్లలో ఏ చెట్టులైనా ఒక చిన్న ఆకు రాలి నేల మీద పడాలంటే దేవుని అనుమతి కావాలంట. ఆకే అనుమతి అవసరమైతే మనకి పెద్ద లెటర్ కావాలి. ఇంకా అపవాది పోయాడు పెద్ద లెటర్ తీసుకొని, ఒక సంతకం పెట్టి యోబు విషయంలో అని. ఏమనుకుంటున్నావు? వాళ్ళంటి వాళ్ళు లేడు తెలిసాడు. సర్లే సంతకం పెడతావా పెట్టవా? సరే జాగ్రత్త రే, తోలు ఊడిపోద్ది యోబుకి ఏమైనా అయిందంటే, మిగతా ఏమైనా చేసుకో. ప్రియులారా గమనించండి, దేవుని అనుమతి లేకుండా ఏదైనా జరిగింది అని అంటే నేను ఒప్పుకోను. దేవుని అనుమతి లేకుండా జరిగిందంటే అయ్యకి ఏది జరిగినా కూడా దేవుని అనుమతి లేదు, ఆయన వల్ల ఏమి కాదు, ఇక ఆయన శుద్ధ దండకని చెప్పుకోవడం బెటర్ మనం. అంతేగా? ఇలా చెప్పొద్దా? ఏంటి అలా చూస్తున్నారు? దేవుని అనుమతి లేకుండా, దేవుని చిత్తం లేకుండా మన జీవితంలో ఏదైనా జరుగుతుందా? నేను నీ బిడ్డను కదా. సీసీ కెమెరాలు కూడా పెట్టుకున్నారు కదా మీ ఇంటికి. అవునా? అంత పగడ్బందీకి పెట్టుకోండి. మీ అనుమతి కావాలిగా. మేము బెల్లు కొడతాం వచ్చి, మీ అనుమతి కావాలి డోర్ తీయాలంటే. అది మిడ్ నైట్ అవని, ఎట్టయినావని, ఏమన్నావని, బుల్లెట్ వేసుకెళ్ళని, ఏమన్నా. దేవుని అనుమతి, దేవుని చిత్తం లేకుండా జరగదు. ప్రభునందు ప్రియమైన గమనించండి, ఇక్కడ మనము ఆ బలికి పశువు సిద్ధమవుతుంది. సిద్ధం అవ్వాలి. ఒకటి తీసి దేవుడు పరీక్షిస్తాడు. మన జీవితంలో కూడా కొన్ని తీసేసి పరీక్షిస్తాడు. మన జీవితంలో కొన్ని కదిలించి పరీక్షిస్తాడు. మన జీవితంలో దేవుడు కొన్ని అనుమతించి పరీక్షిస్తాడు. కొన్ని సమస్యలు రానిచ్చి పరీక్షిస్తాడు. ఏం చేస్తాడో చూద్దాం, ఏం చేస్తుందో చూద్దాం. విశ్వాసాన్ని కదిలించేది ఎవరో తెలుసా? సైతాన్ కాదు. నీ విశ్వాసాన్ని కదిలించేది ఎవరో తెలుసా? సైతాన్ కాదు, గుర్తుపెట్టుకో. విశ్వాసం పైన అధికారం సైతానికి లేదు, దేవునికి తప్ప. నీ విశ్వాసాన్ని కదిలించేది ఎవరు తెలుసా? ప్రభువే. పేతుర్ని వెళ్ళి జల్లిద్దామని అడిగాడంట. జల్లెడి తెచ్చుకున్నాడు. ఎవడు? పెద్ద జల్లెడి తెచ్చుకొని, ప్రభువా ఏంట్రా, ఏంటి ఈ టైంలో వచ్చావు? మీ వాళ్ళని జల్లిస్తా. మా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? రే వారి పిచ్చోడా, వారి నీకు పిచ్చేమని ఉందంటరా? మా వాళ్ళని జల్లించడం చిన్న విషయం అనుకున్నావా అంటాడు. పేతురు సాతాను మిమ్ములను గోధుమల వలె జల్లించాలనుకున్నాడు. కోరుకున్నాడు. వాడు కోరాడు. వాడి కోరికని నేను కాదనలా, పోరా తీర్చుకోవు. అయితే నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీవు స్థిరపడిన తర్వాత అంటున్నాడు. వాడు కోరుకున్నాడు. వాడి కోరికకు ప్రభు శాంక్షన్ లెటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఈయన స్థిరపడతాడని కూడా చెప్తున్నాడు. ఏమండి, మనము భక్తి జీవితంలో జల్లించబడిన ప్రభు కొరకు స్థిరపరచబడగలం. విశ్వాసం దేవుని చేతిలో పెడితే.
దేవునిపైన నమ్మకం, దేవునిపైన అపారమైన విశ్వాసం. ఏమండి ఇక్కడ అంటున్నాడు, అతడు బలిగా అర్పించు పశువు తల మీద చేయి ఉంచవలెను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అది ఇప్పుడు నీవు తెచ్చింది యేసు ప్రభు అయితే అలాగే ఉంటుంది, ఓకే. ఇప్పుడు లేకపోతే నువ్వే ఒక పశువు తెచ్చావు అనుకో, దాన్ని వాళ్ళు పరిశీలన చేస్తారు, అది నువ్వే. నేనే ఒక గోవుని తెచ్చాను, వాళ్ళు ఏం చేస్తారు? పరిశీలన చేస్తారు. మన గోవుని ఎవడన్నా పరిశీలన చేస్తుంటే ఏమంటాం? మనం వెళ్ళిపోతుంటాం, దూరేసేసి మాట్లాడుతూ ఉంటాం. ఏమని? అందుకని హాస్పిటల్ ఏం చేస్తారంటే పోగానే నువ్వు బయటికి వెళ్ళి అంటాడు. మా తెలిసిన బయట పో, నీకు అర్థం కదా, బయటికి పో, వాడు ఎంత పెద్ద అధికారి వచ్చిన బయటికి పోండి. ఎందుకంటే దాన్ని మేము పరిశీలన చేయాలి. ఎలాగా? నా ఇష్టం వచ్చినట్టు చేస్తా పరిశీలన, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. గుచ్చుతాడు, ఒక్కోసారి సరిగ్గా గుచ్చరు కదా, ఒకదారి పోయి ఇంకోదారి పొడి చేస్తారు, చెయ్యి ఇంతలా వాసిపోద్ది. సార్ చూడండి సార్, అవునా ఉండి లాగదాం, చూసుకోరంటారా వీరా, ఇంత దారుణంగా పొడి చేస్తారా? నా ఇష్టం రా బాయ్, నిన్ను టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ పశువుని 14 రోజులు పరీక్షించి దాన్ని విడదీసి పరీక్షించడం, లోపల ఏమైనా పట్టిందా దీనికి సెద. కొంతమందికి పైన పట్టదు, అంతరింద్రియాల లోపల ఉంటుంది కుళ్ళు, కుతంత్రం. దేవునికి అర్పణగా వెళ్ళేటువంటి ఆ పశువు, దేవునికి అర్పణగా వెళ్ళేటువంటి ఆ జీవితం, ఆ యొక్క వ్యక్తి లోపల వెలుపల అది పరిశుద్ధముగా ఉండాలి. ఎక్కడ? నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధ. ఎవరు? మీరును అనండి. మీరునంటే గొడవ ఉండదు. ఎందుకు? మనకు కాదుగా. ఇంకా నేను కాదు, నువ్వు ఉండిన ఆయన లేనిపోయింది. అమ్మో కట్టెలతో కొట్టేశారంట పాస్టర్ గారిని. నేను మటుకు సమస్యలు కోర్టుకు వెళ్తాను, హైకోర్టుకి వెళ్తాను, సుప్రీంకోర్టుకి వెళ్తాను, సిబిసిఐడిని దింపుతాను. నేను ఏం చేస్తావు? నువ్వు నరేంద్ర మోడీని దింపినా కూడా పని అవ్వదురా నాయన. మూసేసిన దేవుడు, మూసేసిన దేవుడు. ఎందుకు? కదిలిచ్చి చూస్తాడు ఆయన. ఇప్పుడు పడవలో ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు 12 మంది. ఆయన కూడా ఉన్నాడు అక్కడే. ఆయన ఏం చేస్తున్నాడు? మెల్లి ఒక కొనుగు తెస్తున్నట్టు పడుకున్నాడు. ఏం చేస్తున్నాడు చూద్దాం, తుఫాన్కి కమాన్ అన్నాడు అంతే, చూపేస్తుంది అది. ఓ అంటుంటే విచిత్రం ఏంటి, ప్రభు నిద్రించు చూడని ఉంది అక్కడ. ఏవుడి పైన నీళ్లు పడితే చటుక్కుమని లేస్తాడు. సముద్రం నీళ్ళు ఎలా పడుతుంటే ప్రభువు నిద్రించుచుండే. అవునా? ఎవరు చెప్తారు? ఇయ్యే బోధ కూడా నశించిపోవచ్చున్నాము. అంత లేదు, మీరు నశించరు నాకు తెలుసు, మీరు నశించరు నాకు తెలుసు. ఎందుకంటే నేనున్నాను రా బాయి మీతోటి, నేనున్నా మీతోటి. అంత తేలిక వదిలేస్తాడండి ఆయన. ఆయన ఎలా బాగు చేస్తాడు అసలు? మనకున్నటువంటి ఈ మాటలు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకండి మాటలు. ఈ పాటలు కూడా అలాగే ఉన్నాయి. ఈ రాసేవాళ్ళు ఎలా రాస్తున్నారు అర్థం కావట్లేదు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు. ఎవడు బాగు చేస్తాడండి? గుండె చెదిరినోడినే. ఎవడన్నా తీసుకురండి. ఆయన కరెంట్ పని చేస్తాడు. ఆయన పేరేం పేరు? మా నాగవీళ్ళు నాగేశ్వరరావు నాకు అతను అన్నాడు. వాళ్ళ కొడుకు చెన్నైకి వెళ్తుంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ట్రైన్లోంచి పడిపోయి చచ్చిపోయాడు. తిమోతి అబ్బాయి పేరు. కుర్రోడు 16-18 ఏళ్ళ వయసు, చచ్చిపోయాడు. కొద్ది రోజులకు భార్య చచ్చిపోయింది. ఆయన అనుకోండి ఎందుకు జీవితం, నేను చచ్చిపోదాం అనుకున్నాడు. ప్రభు ఆయన దర్శించాడు. చిన్న వ్యక్తి, ఒక చిన్న సంఘటన చెప్తున్నాను. ప్రభు ఏంది నా జీవితం అంటే మెల్లిగా ఆయనకి
ఒక సంబంధం దొరికి పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ కొడుకు పుట్టాడు, సేమ్ అలాగే ఉన్నాడు. అయ్యగారి దగ్గర తీసుకెళ్లారు. వాడికి పేరు పెట్టండి అంటే వాడికి తిమోతి అని పేరు పెట్టాడు. ఏ తిమోతి అంటే ఇటు రెండో తిమోతి. చచ్చిపోయినోడి పేరు మొదటి తిమోతి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు. ఆయనకొక్కడికే కట్టడం తెలుసు, ఎలా కట్టాలో తెలుసు. ఈ ప్రపంచంలో అలాగే కట్టేవాడు ఎవడు లేడు, ఈ సృష్టిలో ఎవడు లేడు, ఎవడు వల్ల కాదు. వీళ్ళరా ఆయన అనుమతించే వాటికి మనం తల వంచాలి. ఆయన అనుమతించే వాటికి మనం తల వంచాలి అంతే. దహన బలి పశువు తల వంచాలి, దాని తల మీద చెయ్యి పెట్టనివ్వాలి, దాన్ని పరీక్షించి దాన్ని తోలు వలిసి దాని అవయవములు అక్కడ ఉంది 6వ వచనంలో దాని అవయవములను విడదీసిన తర్వాత, దాన్ని విడదీయాలంట. అవయవాలు ఏం చేయాలండి? సింపుల్గా మన భాషలో కత్తికొక గంట చేయాలి దాన్ని. మనం విడదీయనేమో. కొన్నిసార్లు వ్యక్తుల జీవితాల్లో నుంచి ఒక వ్యక్తిని తీస్తే వెంటనే దేవుడు అన్యాయం చేసేసాడు. విడదీసిన తరువాత ఎప్పుడు అది అర్పణకి ఎప్పుడు సెలెక్ట్ అవుతుందో తెలుసా? విడదీసిన తర్వాత. ఎప్పుడు సెలెక్ట్ అవుద్ది? రొట్టె ప్రభు చేతిలో ఉన్నప్పుడు అది ఆశీర్వదించబడాల, అది విరిగిన తర్వాత. మన జీవితానికి కొన్ని దేవుడు రానివ్వాల, కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు ఆయన అనుమతించినప్పుడు ఏమైనా చేసుకోండి టెస్ట్లు. మన జీవితం పైకి అనుమతించబడే ప్రతిదాన్ని. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు తట్టుకోలేకపోతున్నానండి, చాలా బాధగా ఉంది. ధైర్యపడు, ప్రభు కడతాడు. ధైర్యపడు, ప్రభు కడతాడు. ఆయన కట్టువాడు. యెహోవా ఇల్లు కాదు యెహోవా ఇల్లు కట్టువాడు అని చదవాలి. దాన్ని కట్టించని ఎడల కాదు, దాన్ని పక్కన పెట్టాలి, వేరేవాడికి, అది మనకు కాదు. యెహోవా ఇల్లు కట్టువాడు, యెహోవా పట్టణమును కాపాడువాడు, యెహోవా బల్ల చుట్టూ మన పిల్లలను చేర్చువాడు. కట్టేవాడు కదా ఆయన. మన జీవితాలు కట్టడానికి కదా లోకంలో నుండి తీసుకొచ్చాడు. లేకపోతే ఎలా ఉండే మన జీవితాలు? ఎలా ఉంటాయి చెప్పండి? నాకు గొట్టాను అరగేజా తొందరగా అంటుంటాం. అక్కడ ఎక్కడ మా కొట్టు తొందరగా ఇట్ట పెట్టుకొని సంచి పట్టుకొని, ఈరోజు ఆదివారం కదా, అసలు ఏమీ లేకపోయినా ఎంత సంతోషం ఉంటుందండి. ఆదివారం అయితే మంచి బట్టలు వేసుకొని చక్కగా తలస్నానం చేసి ఇస్త్రీ బట్టలు వేసుకొని కొత్త బట్టలు వేసుకొని దేవుని సన్నిధి ప్రాముఖ్యత ఇస్తాం, సంతోషంగా ఇంటికి వెళ్తాం. అసలు ప్రభు ఎలా మాట్లాడాడు? ఆ వారం అంతా దేవుని మాటలు గుర్తొస్తూ ఉంటే, ప్రభు నన్ను బలపరచడానికి మాటలు మాట్లాడుతూ వచ్చావు, ప్రభు నీకు వందనాలు. అది బలికి సిద్ధమైంది. అది దాన్ని విరిచి విడదీసి టెస్ట్ చేసి వదిలేడు అంతే. అది పనిచేస్తుంది. మనం విడదీయకపోతే కుదరదు, అనుమతించకపోతే కుదరదు. నా జీవితంలో నీకు తెలియకుండా ఏది జరగదు ప్రభు. నా కుటుంబంలో నీకు తెలియకుండా ఏది జరగదు ప్రభు. మా ప్రాంతంలో నీకు తెలియకుండా ఏది జరగదు. మా దేశంలో నీకు తెలియకుండా ఏది జరగదు. ఏం జరుగుతుందా? ఆడేదో జరగబోతుందంట. అబ్రాహాం ఇంటికి వచ్చేసాడు. అబ్రాహాం ఇంటికి వస్తే ఏమన్నాడు తెలుసా? అబ్రాహాము, ఎందు నిమిత్తం వచ్చావు నువ్వు అన్నాడు. ఎందు నిమిత్తం? ఇప్పుడు మీరు నన్ను భోజనానికి పిలిచారనుకో, మీరు నన్ను భోజనానికి పిలిచినా ఇందు నిమిత్తం కదా వచ్చారు, తినండి అన్నారు. ఇంకా ఎలా ఉంటుంది? నాకు తినలేను ఇంకా. ఇప్పుడు భోజనానికే పిలిచారు మీరు. నేను మనోళ్ళు ఎవరింటికి వెళ్ళినా భోజనం పెట్టకుండా పంపారు. భోజనం చేసేయాలండి అన్న, కొంచెం తిను, కొంచెం అంత తినండి. అంత తినేటప్పుడు ఇందు నిమిత్తం వచ్చారు కదా తినండి అన్నారు. ఇంకా ఎలా ఉంటుంది? నీకు అర్థమవుతుందా? ప్రభు అండి ఎలా అర్థం చేసుకున్నాడండి ఆ మాటని. మనల్ని ఒక మాట అంటే మనం పడలేం కదా. ప్రభువుని అంత మాట అంటే ఆయన మనిషి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోగలిగాడు. ఆయన ఒక్కడేనండి.
ఈడు ఆల్రెడీ బాధలో ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, దుఃఖంలో ఉన్నాడు. పోని, నా కొడుకేగా, నా బిడ్డగా, పోని. తండ్రి నాన్న కూడా ఒప్పుకోడు ఈ రోజుల్లో. తిన్నానా, ఇందుకే వచ్చావు తిన్నాను అనుకో, మీ నాన్న ఎలా అంటాడు? ఇంటికి వెళ్ళి చెప్తాడు, వెళ్ళావా, పెద్దోడు ఏమన్నాడు, అన్నం తింటుంటే ఏమన్నాడు తెలుసా, ఇందుకే వచ్చావు తిన అన్నాడే. ఎంత బాధ వేసింది తెలుసా? నాకు లేక వెళ్ళాడు దగ్గరికి ఎంత తినడానికి, ఎంత మాట అన్నాడు తెలుసా? ప్రభు అండి తన హృదయంలో ఉన్నదంతా చెప్పేశాడండి. అంత మాట అన్నా కూడా దీవించి వెళ్ళాడండి. ఏంటండి మనసా, అంత మాట అంటే అండి, అబ్రామా నీ కుమారుణ్ణి ఇస్తాను. మనం మంచిగా పలకరించి వెళ్తామండి ఆ మాట అంటేనా? చెప్పండి, గుండెలు మెచ్చి చేసుకొని. దేవుని ప్రేమ మనకు అర్థం కాదండి. దేవుని ప్రేమ ఏం ప్రేమ అండి అది? మన జీవితంలో ఏదైనా జరిగితే వెంటనే ఆయాసపడిపోతామండి, వెంటనే బాధపడి. ఏమి శరీరాలండి మనవి. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, నీ మీద కోప్పడిపోతున్నానే, నీ మీద అలుగుతున్నాను. నేను ఎవరిని నీ మీద అలగడానికి? నేను ఎవరిని అసలు? నీ మీద ఆయాసపడతానేంటి? నేనెవడిని అసలు నీ మీద ఆయాసపడ్డానికి? ప్రభువుని అంత మాట అన్నాడు అబ్రాహాము. సామాన్యమైన మాట కాదు అది. ఇందు నిమిత్తం వచ్చావు. వీళ్ళరా అబ్రాహాముని గుండెల్లో పెట్టుకున్నాడు. ఎవరో తండ్రి కదా, ఆయన కన్న తండ్రి అండి, ఆయన గుండెల్లో పెట్టుకుంటాడు. ఒక్కోసారి మనం అలుగుతాం ఆయన పైన, ఒకసారి కోపపడతాం ఆయన పైన, ఒకసారి బాధపడతాం ఆయన పైన, అలుగుతాం ఆయన పైన. నాకు ఇవ్వలేదే అని అలుగుతాం. నాకు ఇంకా ఇవ్వలేదే, వాళ్ళకి ఇచ్చావు నాకు ఇవ్వలేదే, ఇలాగ ఎన్ని రకాలుగా ఆయన పైన బాధపడతాం. పిల్లరా ఆయన వాటన్నిటినీ ఏం చేస్తాడు? ఆ మాట అన్న తర్వాత అంటాడు, నేను అబ్రహాముకి దాచదనా. ఒకవేళ మనల్ని అంటే చెప్పాలని అనుకుని దాచేసి వచ్చేస్తాం. ఈ శబ్దం అని వెళ్ళాను కానీ ఈడు అన్న మాట గుండు పిండేసిందండి. పరలోకంలో లేకొచ్చాడు ఆయన. పరలోకంలో కంటే శ్రేష్టమైన ఆహారం అబ్రహం పెడతాడా? అబ్రహాము జీవితము దహన బలి పశువు. దేవుని కొరకు మనము ఆయన ఎలా ఉన్నాడో మనం అలా సిద్ధపడాల. ప్రియులారా ఇక్కడ అంటున్నాడు, అది దహన బలిగా అర్పించు పశువు తల మీద చెయ్యి ఉంచవలెను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరించబడును. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చివరి దినాల్లో ఉన్నాం, జాగ్రత్త. దేవుని ప్రేమ, దేవుని అనంతమైన ప్రేమ మన జీవితంలో అనుమతించబడేటువంటి ఈ సమస్యల వెనక, ఈ శోధనల వెనక, ఈ శ్రమల వెనక, ఈ ఇబ్బందులు, ఇరుకుల వెనక దేవుని యొక్క అనంతమైన ప్రేమ దాగుంది. అది నీకు అర్థమవ్వాలా, మనకు అర్థమవ్వాలి. దేవుని ప్రేమ నువ్వు అర్థం చేసుకొని చూడు. నువ్వు ఆయన్ని స్తుతించకుండా ఉండలేవు, ఆయన కీర్తించకుండా ఉండలేవు. నీ జీవితంలో, నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబంలో వచ్చేటువంటి సమస్యలు ఆయన ఇంకా తర్బీదు ఇవ్వడానికి ఇంకా 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 ఆయన ఏమనుకుంటాడంటే, ఆ పరిశుద్ధతలకు వచ్చే వరకు సాత్తానే ఉంటాడు. ఆ పరిశుద్ధతలకు వచ్చే వరకు దాన్ని సాత్తానే ఉంటాడు.
అది ఇంకా పరిశుద్ధతలోకి రావాలా, ఇంకా రావాలా. దాన్ని విడదీసి, దాన్ని ఒలిచేశారు. ఇంకేం లేదు, ఒలిచేసి వదిలేరా, వదల్లా. మళ్ళీ ఏం చేశారు, ఏటిగా విడదీశారు. విడదీసిన తర్వాత అగ్ని ఉంచి, ఆ అగ్ని మీద కట్టెలు పేర్చి, ఏమండి, ఆ అవయవములను, తలను, కొవ్వును బలిపీఠం మీద, అగ్ని మీద, కట్టెల మీద చక్కగా పేర్చాలి. చక్కగా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు చక్కగా ఏది, మొక్కలు అయిపోయి పాటలు అయిపోద్ది కదా. అది పరీక్షించబడింది. ఎన్ని విధాలుగా పరీక్షించబడిందో. ఒక వ్యక్తి జీవితం ఎన్ని విధాలుగా దేవుడు పరీక్షిస్తాడో, ఒక కుటుంబాన్ని దేవుడు ఎన్ని విధాలుగా కదా. ఒక స్త్రీ అనుకోండి, ఎన్ని విధాలుగా పుట్టగానే స్టార్ట్ అవుతుంది కదా, ఆడపిల్ల. నిజంగా ఆడపిల్లకి అప్పుడు అర్థం కాదు, కానీ ఇంటి ఎంత బాధపడుతుంది. అక్కడే స్టార్ట్ అయింది, అక్కడే ఒలిచేశారు, అక్కడే విడదీశారు. ఎదిగాక, ఏమండి, కుటుంబమును కట్టాక, ఏమండి, పిల్లలు పుట్టాక, భర్త వచ్చాక, ఈ మధ్యలో ఏదైనా జరిగితే ఎన్ని రకాలైన ఇబ్బందులు. ఆ భర్త సరైనోడు కాకపోతే, ఒక వ్యక్తి రక్షించబడిన వ్యక్తి అనుకోండి, ఎన్ని విధాలుగా ఉంటాయి టెస్టులు. ఒక పురుషుడైతే ఆ పురుషునికి ఎన్ని విధాలుగా శ్రమలు, ఎన్ని విధాలుగా, ఎన్నో రకాలైన కష్టాలు, ఎన్నో రకాలైన ఇబ్బందులు దేవుడు అనుమతిస్తున్నాడు. అన్నిటిని అనుమతిస్తున్నాడు, పరీక్షించి. అప్పుడు అంటాడు యువర్ సెలెక్టెడ్ అని. లాస్ట్లో మనం అంటాం అంత అయిపోయిందిగా, ఇప్పుడేం చేస్తాడు, భలేపోయినా ఇప్పుడే కావాలరా. ఎప్పుడు అంత అయిపోయిందా, 80 సంవత్సరాలు అయిపోయింది మోషేకి. ఇప్పుడు అంటున్నాడు నువ్వు ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు. ఇప్పుడే పోయి ఎలా ఉంటుందో చూపిస్తా. నీ దగ్గర అంతా ఉన్నప్పుడు వాడు దేవుడు, అన్నీ అయిపోయాక వాడతాడు. రా ఇప్పుడు రా అంటాడు. నువ్వు రా. నేను కూడా చాలా ప్రార్థన చేసేవాడిని. అదంతా పోయి ఓసారి మొత్తం డిస్టర్బ్ అయిపోయాను. ఆ తర్వాత అన్నాను, మనం సెట్ కావలే, మనకు వద్దులేక, అయిపోయింది చరిత్ర, రేపుకా అయిపోయింది చరిత్ర. నేను అంతకుముందు షర్టు ప్యాంట్ వేసుకుని అద్దం ముందు నుంచి ఇలా పాస్టర్లాగా ఉన్నాను అనేవాడిని. విశ్వాసగా ఉన్నప్పుడు పాస్టర్లాగా ఉన్నానా అనేవాడిని. ఎంతో నాకు ఆశ. ఎప్పుడైతే ఆశ చచ్చిపోయింది అప్పుడు అన్నాడు ప్రభు ఇప్పుడు రా అన్నాడు. అవునా, ఇప్పుడు రా. నాకు లేదు సార్ మనసు, నాకు మనసు లేదు, నేను చాలా బాధ పెట్టేశాను, వద్దన్నా. భలేపోయినాయి నువ్వురా, అట్ట వదులుతావు ఏంటి, భలేపోయినాయి నువ్వురా. ప్రభువుకి ఎప్పుడు వాడుకోవాలి తెలుసు. మన జీవితంలో మనకి ఏదైనా కావాలంటే అది ఎప్పుడు ఇవ్వాలని తెలుసు. నువ్వు అప్పులు చేసి తెచ్చుకున్నట్టు లేనిపోతే తెప్పలు ఉంటాయి. మన జీవితంలో దేవుడు ఏది ఎప్పుడు ఇవ్వాలని తెలుసు. దాన్ని ఒలిచి ఎడదీసి ముక్కలుగా పేర్చి అగ్ని మీద పేర్చాలంట. సిటపట్ట అంటుంటే అక్కడ 2 సార్లు అగ్ని అని మెన్షన్ చేసింది. అవునా, 3 సార్లు. అవునా, 7వ వచనంలో 8వ వచనంలో అగ్ని మీద జీవితంలో అగ్ని ఉంటుంది. అగ్ని వంటి శ్రమలు, అబ్బో నాయనో కష్టాలు. ఈ మధ్య సింపుల్గా ఈ కష్టాలన్నీ సింపుల్గా తప్పించుకుంటున్నారు. ఎలాగా, చాలా ఈజీ అయిపోయింది. ఎలాగా, హోటల్కి వెళ్తున్నారు, అక్కడ పెడుతున్నారు ఆన్ చేసి, అమ్మ సారీ, నాన్న క్షమించు, పిల్లలు జాగ్రత్త. ఆడెవడు 90 లక్షలు దేంట్లో పోగొట్టి అంటున్నాడు, అయిపోయిన జీవితం అంటున్నాడు. ఎవడు బాగుపన్నాడు, ఎవడు ఆడమన్నాడు, ఎవడికి గోలంతా పడమన్నాడు. ఆ పక్కన వాళ్ళు ఏం చేస్తారా నాయన,
ఎందుకు వచ్చింది ఇదంతా గొడవ? ఏదో బుద్ధి లేని పని చేశాను నాయన, నాకు బుద్ధి లేదు. వాడికి బుద్ధి లేనప్పుడు వాడికి మొట్టమొదటి గుర్తొచ్చింది ఏంటో తెలుసా? ఇదే దహన బలి అంటే. దహన బలి అంటే ఏంటో తెలుసా? వాడికి మొట్టమొదటి గుర్తొచ్చింది ఏంటో తెలుసా? నా తండ్రి ఇల్లు. దహన బలి అంటే ఏమనుకున్నావు? ఇప్పుడు దహన బలి అంటే ఏంటి? మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చెయ్యట్టే అవసరం లే. వాడికి గుర్తొచ్చింది ఏంటో తెలుసా? తండ్రి ఇల్లు. ఈ తట్టుకోలేని సమస్య, నా వల్ల కాదనే సమస్య వచ్చిందనుకో, నీకు మొట్టమొదటి గుర్తు రావాల్సింది దేవుని సన్నిధి. ప్రభువా, నీకు మించిన సహాయకుడు ఎవడు లేడు ప్రభువా. ఆయన మంచి సహాయకుడు. యెహోవా మనకు సహాయకుడు. ఆయన సహాయం చేస్తాడు. గుర్తుపెట్టుకో. నీకు ఎంత పెద్ద సంకటం అన్నారా అని గుర్తుపెట్టుకో, నీకెంత పెద్ద కష్టం అన్నారా అని గుర్తుపెట్టుకో. నువ్వు మోకరించు వెంటనే. నీకు ప్రార్థన రాకపోవచ్చు, నువ్వు మోకరించి నాయనా నాయనా, నువ్వు మోకరించి నువ్వు దేవుణ్ణి అడిగి చూడు. దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో నీకు అర్థమైపోద్ది. ఏమంటే మనం దేవుని కొరకు సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడాలి అంతే. దేవుని మందిరంలో కూర్చోవడం కష్టం కదా? కష్టమే కదా? కష్టపడితేనే ఆశీర్వాదం ఉంటుంది. దేవుని మందిరంలో మనం ఎప్పుడైతే కూర్చుంటామో, దేవుని మందిరంలో ఎప్పుడైతే గడుపుతామో, నువ్వు దేవుని మందిరంలో గడిపి చూడు, నువ్వు పడే కష్టం కన్నా రెట్టింపు దీవెన చూస్తావు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ బతిమాలేది ఏంటంటే, ప్రార్థనలకి రెండు మొర్రో అంటుంటాను. మొర్రో అంటుంటాను. మీరేం చేస్తావు? నువ్వు ఆగవయ్యా మొర్రో అంటుంటారు మీరు. పాస్టర్ గారికి ఏం పని లేదు, పొద్దున్న లేచి ప్రార్థన 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 ప్రార్థన. పాస్టర్ గారికి ఏమైనా పని ఉంటుంది చెప్పండి? ఏం పని ఉంటుంది? పాస్టర్ గారికి కూడా ఏకైక పని ఇదే. ఎవడు అన్నాడంట, నీ పని నువ్వు చూసుకో అన్నాడంట పాస్టర్ని. నా పని ఇదేరా నాయన అన్నాడంట. నా పని ఇది. ఎవడన్నా నీ పని నువ్వు చూసుకోవా, మా పనులు ఏమనుకున్నాడు, నా పనే ఇది, రా పోదాం ప్రార్థనగా అన్నాడంట. నా పనే ఇది. పొద్దున్న లేచి ఫోన్ చేస్తూ ఉంటావు. కొన్నిసార్లు నా ఫోన్ చూసి, అయ్యి బాబాయ్ పాస్టర్ గారు ఫోన్ చేసి నువ్వు మాట్లాడేటట్టు ఇంట్లో. కొన్నిసార్లు ఏమంటారు, నువ్వు మాట్లాడు పాస్టర్. అబ్బా ఏంటి పాస్టర్ గారు ఫోన్ చేసాడు ఈ టైంలో? అరే నువ్వు మాట్లాడతావా? నువ్వు మాట్లాడతానే కట్ అయిపోద్ది. అమ్మయ్య కట్ అయిపోయింది. మళ్ళీ ఇదొక టెన్షన్. ఏం చెప్పాలా మళ్ళీ ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు, లేవంటారు. మళ్ళీ ఏం చెప్పాలా మళ్ళీ ఎప్పుడుకో కానీ చేసుకొని, ఫాస్ట్ గారు కొంచెం బిజీగా ఉన్నా ఫాస్ట్ గారు హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నా, దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని ఇవ్వకే నీ జీవితంలో దీవెన చూడలేకపోతున్నావు, ఆశీర్వాదం. ఒక ఇంటికి వెళ్తే ఆమె అంటుంది, మా ఆయనకి శాలరీ హైక్ రావట్లేదండి, అది వచ్చి 4 సంవత్సరాలు అయిందండి ఇప్పటికి. ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? నీ జీవితంలో దీవెన ఎందుకు రావట్లేదు? నీ జీవితంలో దీవెన ఎందుకు రావట్లేదు? నీ కుటుంబంలో దీవెన ఎందుకు రావట్లేదు? నీ ఆరోగ్యంలో దీవెన ఎందుకు రావట్లేదు? నీ పిల్లల్లో దీవెన ఎందుకు రావట్లేదు? అది సిద్ధపడలే ఇక్కడ దహన బలికి. పిల్లరా, అగ్ని జీవితంలోకి అనుమతించబడితే, విడదీయడం జీవితంలో అనుమతించబడితే, వలవడం జీవితంలో అనుమతించబడితే, దేనికైనా సరే దేవుని కొరకు సిద్ధపడాలి. ఏమండి, అది కట్టెల మీద చక్కగా పేర్చి దాని అంతరేంద్రియములను, కాళ్ళను, ఎదుగో కాళ్ళు కూడా రెడీ అవ్వాలి మళ్ళా. హలో, వంకిరి టింకిరిగా నడవడానికి లేదు ఇక్కడ. కుంటిగా నడవడానికి లేదు. కొంతమంది నడుస్తారండి, పర్టికులర్గా చెప్పనా, ఆడవాళ్ళు నడుస్తారండి. కొంతమంది ఫాస్ట్ గారండి, వాళ్ళు నడిస్తే మీరెందుకు చూస్తారండి అంటారేమో. ఏమైనా కళ్ళు పొడిచేసుకోలేక. చాలా జాగ్రత్త నడక, చాలా జాగ్రత్త. ఏలి అంటాడు, మీరెన్నాళ్ళు కుంటిగా నడిచేదరు. మన జీవితం ఇలా నడవకూడదు. దాని కాళ్ళను కూడా కడగాలి. దాని కాళ్ళను యాజకుడు కడుగుతున్నాడు శుభ్రంగా. దాని కాళ్ళను కడిగి, నీళ్లతో దాన్ని కడిగి, అది యెహోవాకు ఇంపైన, ఎలాగా
కొంతమంది వడ్డిస్తే ఆకలి తీరిపోద్ది, అబ్బా కడుపు నిండిపోయిందిరా నాయన ఏం వండి. కొంతమంది వండుతారండి, ఆహా గుమ్మలాడిస్తారు, అస్సలు మామూలుగా. కొంతమందికి వంటల మీద మంచి పట్టు ఉంటుంది. దేని మీద ఉంచాలి. మంచిదే, మంచి మంచి వంటలు వండడం మంచిదే, నా బొట్టోడు వచ్చినప్పుడు మంచిగా పెట్టడం మంచిదే. గుమ్మలాడు మిక్కిలి ఇంపైన దేవునికి పెట్టే ఆహారం అంట, ఇంపైన సువాసన. ఏ వాసన? పరిమళ వాసన. ఇంపైన అనకూడదు, అలాగా అనొద్దు అంటారు కొంతమంది. ఎందుకంటే ఇవి దాన్ని అంగీకరించట్లేదు, ఆ వాసన. మరోలా అనుకోవద్దు. మన జీవితము ఇంపైన వాసన. కొంతమంది వారి జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఇంపైన వాసనగానే ఉంటారు. వాళ్ళ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఇరుకులు ఉన్నా వాళ్ళని చూస్తే షాక్ అవుతుంది. ఇన్ని బాధలు ఉన్నాయి నీకా? ఎప్పుడు నవ్వుతూ ఉంటారండి మీరు? కొంతమంది మనిషి కనపడు కానీ ఇంకేడదు వాసన నాశనమే, నువ్వు రావడమే కంపు, మొత్తం మోరి. మన జీవితము ఏ సమస్య ఉన్నా సరే ఇంపైన వాసనగా ఉండాలి. ఇది అంగీకృతమైనటువంటి బలి. దేవుడు అంగీకరిస్తాడు నీ జీవితాన్ని. నీ జీవితాన్ని ఆయన ఆస్వాదిస్తాడు, సంతోషిస్తాడు. ఆయన నిన్ను చూసినప్పుడు తృప్తి చెందుతాడు, నిన్ను చూసినప్పుడు ఆనందిస్తాడు. ఆయనకి మనం అది కలిగించాల. నువ్వు చేయి పెట్టావు ఎవరిపైన? నువ్వు చేయి పెట్టింది ఎవరిపైన? నీవన్నీ దానిపైన వేసేసావు కదా, అది నీ కొరకు బలైపోయింది కదా కల్వరి శిలువలో. కాబట్టి ప్రియులారా, మనము అలా సిద్ధపడిన తర్వాత మనము ఇతరులకు ఇంపైన వాసనగా మారాలి. నేను ఇంపైన వాసనగా. కొంతమందికి అత్తమామలు చూడగానే ఇంపైన వాసన పోద్ది, వీళ్ళకి కంపైన వాసన వచ్చేద్ది. ఇక్కడ ఉన్న కోడలని నేనేమి విమర్శించట్లా, నువ్వు కంపవద్దు, ఇంపైపోవాలి ఏదైనా కానీ. అసలు రూతుని చూసి నేర్చుకోవాలండి. రూత్ ఏమనింది? కొంతమంది అత్త అని పిలవరు, ఏమంటారు చెప్పండి? ఆంటీ కాదు, అమ్మ అని పిలుస్తారు. చూసారు అలాంటి వాళ్ళని? అమ్మ అంటారు. అమ్మా మామైన ఇంపు ఎప్పుడవుద్దే? జీవితపు లక్షణాలు మారితే కదా ఇంపయ్యేది. జీవితపు లక్షణాలు మారకుండా నేను ఇంపయ్యాను, మంచి ప్రసంగం చేశారు, తర్వాత కంపయ్యానంటే ఏం ఉపయోగం? జీవితపు లక్షణాలు మారాల. వాళ్ళని చూడగానే మన ప్రేమ పెళ్ళుబు కాల, కోపం వస్తుంది. పోన్లే, యేసయ్య చెప్పాడుగా ప్రేమించాడు. యేసయ్య చెప్పాడు, నేను దహన బలి రూపకమైన పశువుని, నా పైన అగ్ని వచ్చింది, నన్ను విడదీశారు, నన్ను వలిచారు, నా మీద చేయి పెట్టబడింది, నేను సిద్ధమైపోయాను అంతే. ప్రభు కొరకు సిద్ధపడితే మనము ఏం చేస్తాము? ఆ దహన బలి పశువుగా మారుతాం. ఆ తర్వాత మనము ప్రభు చిత్తమైతే దహన బలిని గురించి మనం తర్వాత ఇంకో భాగంలో తర్వాత చూద్దాం. కాబట్టి ప్రియులారా, మన జీవితాలు పరీక్షించబడినప్పుడు అంగీకరించాలి. మన జీవితంలో ఒలిచినప్పుడు దానికి మనం అంగీకరించాలి. విడదీసినా సరే అంగీకరించాలి. మన జీవితంలో ఏం బయటికి తీసినా మనం అంగీకరించాలి. మనము ఇంపైన వ్యక్తులుగా మారాలి. నీ ఆఫీస్లో ఇంపైన వ్యక్తిగా, నీ జాబ్లో, నీ ఇంట్లో, నీ పేట, నీ ప్రాంతం, నీ ఊరిలో ఇంపైన వ్యక్తి. ఏమండి, ఇంపైన వ్యక్తి చనిపోతే ఎంతమంది వచ్చారు చూసారా? ఇంపైన వ్యక్తి, దేవునికి ఇంపైన వ్యక్తిగా మనం మారాలి. జీవితం దేవునికి ఇంపైతే పరలోకం లేచి నిలబడుతుంది, స్వాగతం పలుకుతుంది. ఇక్కడగా తప్పెట్లు అక్కడ మోగుతాయి, ఆహ్వానం అక్కడ ఉంటుంది,
వెల్కమ్ సాంగ్ అక్కడ చూడాలి, ఎక్కడ మామూలుగా ఉండదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం అట్టి స్థితిలో ప్రభువుని వెంబడించాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమె తల వంచండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. ఇంపైన దహన బలిగా, ఇంపైన వ్యక్తులుగా మనం సిద్ధపడదాం. ఇదిగో ఆ బలి పశువుని తీసుకురావాలి. అది లోబడే పశువు, అది వెనుదిరగకుండా లోబడే సేవకుడికి గుర్తుగా ఉంది. అదిగో అది విరవబడుతుంది, అది అంగీకరించబడుతుంది, అది వలవబడుతుంది. మన జీవితంలో దేవుడు అనుమతించే ప్రతి దానికి మనం తల వంచాలి. నీ జీవితంలో దేవుడు ఏదైనా సమస్య, ఏదైనా శోధన, ఏదైనా ఇరుకు, ఏదైనా ఇబ్బంది నీ బిడ్డల వల్ల కుటుంబంలో అనేక రకాలుగా కలిగినప్పుడు మనము దానికి తల వంచాలి. ఏడైనా తల వంచలేకపోతున్నావా? ప్రభువా, ఈ సమస్యలో కృంగిపోతున్నాను, ఈ సమస్యలో నేను చాలా దుఃఖంతో ఉంటున్నాను, ఈ సమస్యలో ఓడిపోతున్నాను, ఈ సమస్యలో నిలబడలేకపోతున్నాను, నేను ఇంపైన వ్యక్తిగా మారలేక ఒక్కొక్కసారి నా స్వభావం మారిపోయి నీకు దుఃఖాన్ని కలిగించే పరిస్థితులు వచ్చేస్తున్నాయి ప్రభువా, నా హృదయం అంతా చెడిపోయే విధంగా మారిపోతుంది ప్రభువా. దేవా, నీకు లోబడే కృప నాకు కావాలి ప్రభువా, నీ మనసు నాకు కావాలి. యేసు, నీ మనసు ఎంత గొప్పది. మనం చూసాం, అబ్రహాం ఇంటికి వెళ్ళిన దేవుని యొక్క సన్నిధిని మనం చూసాం. అబ్రహాము అంత మాట అన్నా కూడా అబ్రహాముని నిండార దీవించి వెళ్ళిపోయాడు. ప్రభువా, ఆ మనసు నాకు కావాలి, ఆ హృదయం నాకు కావాలి, దహన బలి అయినటువంటి క్రీస్తు మనసు కావాలి. నాకు అట్టి కృపనిచ్చి నన్ను బలపరచు, నాకు అట్టి ఆత్మనివ్వు, నాకు అట్టి కృపనివ్వు, అట్టి సన్నిధినివ్వు. ఇదిగో నా చుట్టుపక్కల నా బంధువులు చూసే నేను ఒక్కోసారి ఓర్చుకోలేకపోతున్నాను. నా స్వభావంలో చాలా మార్పు అవసరం ప్రభువా. క్రీస్తు మనసు అవసరం ప్రభువా. క్రీస్తు యొక్క ఛాయలు నాకు అవసరం ప్రభువా. సహాయించి నన్ను బలపరచు అని చెప్పి ప్రార్థన చేద్దాం. నువ్వు నోరు తెరిచి ప్రభుతో మాట్లాడితే, ఇదిగో దహన బలిగా నా జీవితాన్ని నేను సజీవయాగంగా సమర్పించుకోవడానికి నేను సిద్ధపడుతున్నానని చెప్పి నువ్వు నోరు తెరిచి ప్రభుతో చెప్పు. ఆ బలి పశువు మీదకి ఇదిగో ఎన్ని టెస్ట్లు అయినాయో, ఎంత దాన్ని వలవడం జరిగిందో, ఎంత విడదీయడం జరిగిందో అన్నిటికీ అది అంగీకరించి లోబడినట్లుగా చూస్తున్నాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రియ తండ్రి, మీకు వందనాలు. మా జీవితాల్లో చాలాసార్లు ఓడిపోయిన పరిస్థితులు, చాలాసార్లు ప్రభువా కుంటి పరిస్థితులు, చాలాసార్లు ప్రభువా ఇదిగో వెనుదిరిగిన పరిస్థితులు, చాలాసార్లు మేము బలికి అంగీకారం కాదు అనేటువంటి వాతావరణమే మా జీవితంలో కనిపించింది. నీవైతే లోబడి తండ్రి ఆజ్ఞకు ఏమాత్రం వినతీయక ఎంతో తల వంచావు, ఎంతో విలువనిచ్చావు, ఆ మాటకి ఎంతో విధేయత చూపించావు. లోక పాపములను మోసుకుని వెళ్ళిన గొర్రెపిల్లగా మేము మిమ్మల్ని చూసాం. మీ మార్గములో నడుస్తూ మేము కూడా ప్రభువా అట్టి విశ్వాసములో సాగిపోవడానికి మీ కృప మాకు అవసరం. ఈ దినాల్లో అటువంటి వాతావరణం మా దగ్గరికి వచ్చినప్పుడు, అనేక శోధనలు ఆ వాతావరణాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు మేము దాన్ని కోల్పోయి మరలా యథాస్థితిలో ఉంటున్నాము. దయతో క్షమించి విశ్వాసములో స్థిరులను, కదలని వారును, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులుగా చేసి నడిపించండి. ఈ మాటలు మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయండి. ప్రత్యేకంగా నాకు ఆశీర్వాదకరంగా చేసి మమ్మల్ని బలపరుస్తారని మా ప్రభువును మా కొరకు రానయ్య ఉన్న నిజరక్షకుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయంతో బతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మనము లేచి నిలబడినట్లయితే పరిశుద్ధమైన పని కొరకై కానుకలు తీయబడతాయి. కీర్తిగా వచ్చి పాట పాడి ప్రభువుని కనపరచాల్సిందిగా మనం చేస్తాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన
యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. మంచిదండి. వార కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకుందాం. రేపు ఫుల్ డే ప్రేయర్ ఉంటుంది మార్నింగ్ 10 నుంచి. దయచేసి సంఘమంతా పాల్పంపులు పొందుకొని మరి దేవుని సన్నిధిలో మరి గడిచిన 3 మాసాలు దేవుడు ఎంతగానో మనను కాచి భద్రపరిచిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతగా మరి ఫుల్ డే ప్రేయర్ ఉంటుంది. రేపు అందరూ పాల్గొనాలని మనవి చేస్తున్నాను. అలాగే మంగళవారం స్త్రీల కూడిక ఉంటుంది. అలాగే మరి శనివారం ఉపవాస కూడిక ఉంటుంది ఈవినింగ్ టైము. దయచేసి అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అలాగే మరి ఏప్రిల్ నుంచి మే మాసంలో మరి ఆరాధన టైము మరి చేంజ్ చేయడం అనేది దయచేసి జ్ఞాపకం చేసుకోండి. టైము ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. దయచేసి ఈ సమయాన్ని మరి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు పాల్పంపులు పొందుకోవాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నిజరక్షకుడైన యేసయ్య నామములో మీ పాదాల దగ్గరకు వస్తున్నాం. ఇంత గొప్ప రక్షణకు మేము అర్హులం కానప్పటికీ నీ ఉచితమైన ప్రేమ చేత, మీ మహా దయాళత్వం చేత, మీ మంచితనం చేత మమ్మల్ని మీరు రక్షించారు. మీ విస్తారమైన కృపను మా పట్ల చూపించారు. మేము నాశనానికి వెళ్ళిపోవడం మీకు ఇష్టం లేక మమ్మల్ని మీరు రక్షించుటలో మీరు ప్రాణాన్ని త్యాగం చేశారు. మీ ప్రేమ కొరకే స్తోత్రాలు. దహన బలి రూపకమైనటువంటి గోవుల మందలో నుండి వచ్చేటువంటి మగదైన వెనుకకు తిరగని లోబడేటువంటి సేవకునికి గుర్తుగా ఉన్న ఆ యొక్క ప్రభువా మా తండ్రి పెయ్యను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేము కూడా లోబడే వ్యక్తులుగా, విశ్వాసములో విధేయత చూపించే వ్యక్తులుగా, మీకు భయపడే వ్యక్తులుగా ఈ లోకంలో సాగిపోవడానికి సహాయం చేయండి. మా ప్రియులను తీసుకొచ్చారు. చివరి దినాల్లో ఉన్నాం ప్రభువా, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని దినాల్లో ఉన్నాం ప్రభువా. మీ కృప మాకు ఈ దినాల్లో ఎంతో అవసరం ప్రభువా. మీ కుడి చెయ్యి మాకు అవసరం ప్రభువా. మీ దక్షిణ హస్తపు నీడ మాకు అవసరం ప్రభువా. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని స్థిరపరచండి. ఎన్నోసార్లు ఓటమిని చూసాము. మా జీవితాల్లో మేము గెలుపును చూడడానికి క్రీస్తు మాకు సహాయకుడిగా ఉండడానికి సహాయం చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. నీ బిడ్డలు తమ యొక్క రెక్కల కష్టాన్ని తీసుకొచ్చారు. మరి కుటుంబాలకు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. దహన బలి రూపకమైనటువంటి అదిగో ఆ యొక్క మేకపోతు ప్రభువా మా తండ్రి కోడె వలె ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచండి. మీ కొరకై ఆయుధపడేవారిగా ఒక్కొక్కరిని సిద్ధపరచండి. ఏ సమస్యకైనా మీ వైపు చూసి నేర్చుకొని అడుగులు ముందు వేయడానికి సహాయం చేయండి. మీ సన్నిధి మీ తోడు మాతో ఉంచి నడిపించండి.
ఈ పరిచర్యను మీరు బహుగా దీవించండి. నీ బిడ్డలకు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. వారి యొక్క జాబుల్లో, వారి యొక్క ఉద్యోగముల్లో, వ్యాపారంలో, వారి ప్రయత్నాలలో మీ సన్నిధి నీ బిడ్డలకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించండి. ప్రభువా మా తండ్రి, ఎగ్జామ్ రాసే పిల్లలు, వ్రాస్తున్న పిల్లలు, ప్రభువా మా తండ్రి, వ్రాయబోతున్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని బిడ్డలకు గొప్ప జయమును దయచేయండి. బలహీనలను ముట్టండి, స్వస్థపరచండి. పరిచర్య బహుగా దీవించండి. రాలేని మా ప్రియులకు మీ చిత్తమైతే, మీరు ఆకడ ఆలస్యమైతే మరొక అవకాశమును తరుణం దయచేయండి. ఈ దాసులు ప్రవీణ్ పగడాల గారు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. వారు విడిచిన పరిచర్య, వారి కుటుంబాన్ని మీరు ఆదరించి ధైర్యపరచండి. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు ప్రభువా. దేవాని బిడ్డలు గుండె చెదిరిపోయింది, నీవు బాగు చేసి ధైర్యపరచండి. దేవా విశ్వాసములో ఆ కుటుంబాన్ని స్థిరపరచండి. మీ కృపచేత కాయండి. మా ప్రియులందరినీ కూడా అటు కృపచేత నింపండి. మా పొరుగు దేశాలు ప్రభు, మయన్మార్, థాయిలాండ్ ఇవన్నీ కూడా నష్టపోయి ఉన్నాయి. మీ చిత్తమైతే బిడ్డలను క్షమించి వారిని రక్షించండి. వారికి మీ సహాయం దయచేయండి. ప్రభువా మీ కృప చూపించండి. పరిచర్యను బహుగా దీవించమని దయకి కృపకి మమ్మల్ని, మా కుటుంబాలను అప్పగించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో బతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగ నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించడం, శోధనలోకి తేక కీడును తప్పించు. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు ఒకే ఒక రక్షకుడు, మన కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సమాధానము, సన్నిధి, కాపుదల, భద్రత, క్షేమము చేరిన మనకును తన పరిశుద్ధులకును ప్రభుత్వ పర్యంతము తోడై ఉండి కాపాడి దీవించునుగాక. ఆమేన్.